ప్రభువైన యేసుక్రీస్తు నామములో లోహిత్ క్రిస్టియన్ ఛానల్ వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నానండి. నా యొక్క ప్రతి వీడియోను చక్కగా ఆదరిస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో ఇక్కడ టైటిల్ చూస్తున్నారు, మరి మీరు తమ్ముడే కూడా చూస్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం, నష్టం ఎంత, లాభం ఎంత అనే అంశం ఇది కేవలం క్రైస్తవుల కోసమే. ఈ దినాల్లో చాలామంది ఒకప్పుడు వేసుకో నమ్ముకున్నారు. చాలా సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి నమ్ముకున్నారు. వాళ్ళు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు హిందువులు ఉండే, తర్వాత క్రైస్తవులుగా మారారు. ఇప్పుడు కొందరు చాలామంది ఒకప్పుడు మనోళ్ళే, వీళ్ళు హిందువులే, వీళ్ళు మరలా హిందూ మతం తీసుకొద్దామని గర్వాపసి అంటూ ఇళ్ళ వెంబడ తిరుగుతూ గర్వాపసి చేస్తూ ఉన్నారన్నమాట. గర్వాపసి చేస్తే నష్టం ఎంత, లాభం ఎంత అనేది ఆలోచించుకోవాల్సిన అంశం. అందులోనే భాగంగా ఏది నిజం, ఏది అబద్ధం అనే ఒక ప్రోగ్రాం మొదలుపెట్టాను. ఇందులో ఈ దినం నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఈ వీడియోలో చెప్పాలనుకుంటుందంటే, మనుషులు కోతి నుండి పుట్టారా, దేవుని వలన పుట్టారా అనే అంశం చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటు నాగరికత ఎప్పుడు పుట్టింది అనే అంశం కూడా చెప్పాలనుకుంటున్నాను. నాగరికత ఎప్పుడు పుట్టింది అనే అంశం, ఈ మూడు అంశాలు ఇందులో ఉంటాయి. అయితే మన మానవుల పగవాడు మనుషుల నరకం తీసుకుపోవడానికి ఇష్టపడ్డవాడై, మానవుల పగవాడు ఒక్కడే కాదు, వారితో పాటు చాలామంది ఉన్నారు. వారు భూమి మీద దేవతలుగా చలామణి అవుతున్నారు. వారు నరకానికి మనుషులను తీసుకోవడానికి చాలా పద్ధతులు పాటిస్తున్నారు. అందులో ఈ దినం ఈ వీడియోలో చెప్పే అంశం కూడా ఒకటే అన్నమాట. మానవుల పగవాడు మనుషులను ఆదాము అనే ఇద్దరిని మోసం చేశాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మొట్టమొదట ఇద్దరే ఉన్నారు. అప్పుడు వాళ్ళు మోసపోయి పుట్టించిన దేవుని కాదని సర్పం రూపంలో ఉన్న తమ పగవాడిని దేవునిగా చేసుకున్నారు. అది అసలు అంశం. ఏంటంటే ఆదాము చేసిన ఘోరమైన తప్పు, పాపం ఏంటంటే పుట్టించిన దేవుని కాదని అప్పుడే పరిచయమైన సర్పం రూపంలో ఉన్న ఆ కొత్తవాడిని దేవునిగా చేసుకున్నారు. ఆ దేవునిగా చేసుకున్నందుకు వారు గర్వాపసి కావాలనే ఉద్దేశంతో దేవుడు వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి సాతానుతో మాట్లాడాడు. నా పిల్లలు గర్వాపసి కావాలి, నీకేం కావాలి? గర్వాపసి అంటే ఆ సర్పం అనేవాడు ఆదాము అవ్వను పుట్టియలేదు, వారు తినడానికి ఆహారం కానీ ఏమి సిద్ధం చేయలేదు, వాడు భూమిని పుట్టియలేదు. కానీ ఆదాము అవ్వలు సర్పమును తమ దేవునిగా చేసుకున్నారు. వాళ్ళు అన్నమాట ఏంటంటే అక్కడ రాయబడి లేదు, కానీ నేను కల్పించి అనుకోండి. వాళ్ళు అన్నమాట ఏంటంటే, నువ్వు మా దేవుడు, నీది ఏదైతే ఉందో అది మాది ఏదైతుందో అది నీది అన్నమాట. నాకు చెందినంత నీకు చెందినంత మాకు. నువ్వు స్వర్గం ఇస్తే స్వర్గంలో ఉంటాం, నరకం ఇస్తే నరకంలో ఉంటాం అని వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. అది మా పుట్ట పిల్లలు కూడా నీకే బానిస. ఒకవేళ వాళ్ళు ఇష్టం లేకపోతే దానికి పరిష్కారం ఏదైనా ఉంటే అది పరిష్కారం ఆలోచించాల్సిందే. కానీ ఇప్పుడైతే మేము పుట్టే పిల్లలందరూ నిన్నే మొత్తం, నువ్వే మాకు అందరికీ దేవుడవు అనే నిబంధనతో ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పండ్లు తిన్న దినం చేసుకున్న ఒక నిబంధనగా బైబిల్ పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అంటే లోతుగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు, అట్లా అర్థమవుతుంది అనమాట. అప్పుడు దేవుడు ఒక నిబంధన చేయాల్సి వచ్చిందనమాట. వీళ్ళు గర్వాపసి కావాలంటే సర్పంతో అన్నాడు దేవుడు, నీకేం కావాలంటే నువ్వే భూమి మీద పుట్టి చావాలి, చనిపోతే వీరిని వదిలిపెడతా, అంతే, ఇంకేం లేదు, అంతకంటే ఎక్కువ లేదు. అదే చాలా ముఖ్యలి ఘనమైన పరిహారం అన్నమాట. ఆయన పుట్టడం, చావడం. ఆయన మామూలువాడు కాదు. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఏమంటే అసలు ఆయన ఎందుకు పుట్టాడు భూమి మీద, మహా గొప్ప దేవుడు భూమి మీద ఎందుకు పుట్టాల్సి వచ్చింది అని ఒక వీడియో మీకు చేశాను. అది మీరు చూస్తే అర్థమవుతుంది.
అంత గొప్పవాడంటే మామూలు వాడు ఆయన. యేసుప్రభు అంటే ఆయన మనిషిగా పుట్టక మునుపు ఉన్నవాడు, అన్నింటినీ పుట్టించినవాడు, సర్వమును పుట్టించినవాడు. ఆయన మామూలువాడు కాదని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆయన ఎంత తోడంటే ప్రస్తుతం మనమున్న భూమి మీద కాలు పెట్టుకుంటాడు, ఆకాశంలో కూర్చుంటాడు. అంత గొప్పోడు. ప్రస్తుతం మనిషి కడుపులో చేరి భూమి మీద 6 ఫీట్ల మనిషిగా పుట్టాల్సి వచ్చింది. అంటే మనిషిని ఆకాశంతో ఒకవేళ కొలత వేస్తే 0.000 కింద వస్తాడు. అంత తక్కువ వాడిని తగ్గించుకునేలా పగవాడు. వాడితో పాటు చాలామంది అంటే కనబడని వాళ్ళు, వారిని సాతాను లేకపోతే దయ్యములు అంటారు బైబిల్. అంటే పడిపోయిన దేవదూతలు. వాళ్ళు ఒక పన్నాగం పన్ని దేవుని కన్నుతో సమానం, దేవునితో ప్రాణంతో సమానమైన మనిషిని లోపరుచుకొని లోపరుచుకున్నందువల్ల దేవుడే భూమి మనిషిని పుట్టాల్సి వచ్చింది. అయితే అప్పుడు విడుదలకు వాడు ఒప్పుకున్నాడు. నువ్వు పుట్టి చనిపోతే అందరినీ నీ పనిలోకి వదిలిపెడతా, కానీ నన్ను మొక్కే వాళ్ళు నా దగ్గరనే ఉంటారు. అక్కడ నిబంధన ఏంటంటే నన్ను మొక్కే వాళ్ళు నా దగ్గరనే ఉంటారు. దేవుడు వానికి నియమించిన ఒక రాజ్యం ఉంది, అది నరకం. దేవుడు మానవుల పగవాడైన సాతానుకు, వాని సహకారం అనగా వానితో కలిసి ఉన్న దూతలకు నియమించిన ఒక రాజ్యం ఉంది, అది నరకము. వారి నిత్య స్వాస్థ్యం. సర్పంకు వాని సహకారులకు లేకుంటే సాతానుకు వాని సహకారులకు నిత్య రాజ్యం ఒకటి ఉంది, అది నరకము. అది నిత్య నరకము, కాలుతున్న అగ్నిగుండం. కనుక ఎవరైతే వానికి మొక్కి పూజిస్తారో వాళ్ళు వాని రాజ్యాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళేమో దేవుని రాజ్యమైన పరలోకాన్ని అనుభవించాల్సి ఉంటుంది అన్నమాట. అది నిబంధన అక్కడ. అయితే నన్ను వద్దనుకున్న వాళ్ళు, దేవుడు అన్నాడు ఏంటంటే నన్ను వద్దనుకున్న వాళ్ళు నీకు వదిలిపెడతాడు అంతే. అందుకు కొన్ని నిబంధనల్లో ప్రస్తుతం ఈ దినం చెప్తున్న ఒక అంశం కూడా అందులో ఒక నిబంధన అన్నమాట. ఏమిటిది? మనిషి అంటే ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏది అబద్ధం, ఏది నిజం, నష్టం ఎంత, లాభం ఎంత, నిజాన్ని నమ్మితే లాభం ఎంత, అబద్ధమును నమ్మితే నష్టం ఎంత అనేది ఈ అంశం. దీనిలోనే భాగంగా మనిషి కోతి నుండి పుట్టాడా, జంతువుల మూలంగా పుట్టాడా, లేకుంటే దేవుడు పుట్టిస్తే పుట్టాడా, నాగరికత ఎప్పుడు పుట్టింది, ఇప్పటికి పుట్టి నాగరికత ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దాంతోపాటు మనుషులు ఇప్పటికీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, జంతువులు పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనే అంశం ఇందులో చర్చిస్తాం. సోదరుడా చక్కగా చివరి వరకు చూడాల్సి మనం చేస్తున్నాను. దయచేసి ఈ అంశం మనం నరకం వెళ్ళకుండా కాపాడుతుంది, మనతో పాటు అనేకులను కూడా నరకం వెళ్ళకుండా కాపాడగలుగుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, గర్వాపసి అంటే మొట్టమొదట ఆదాము అవ్వలు దేవుని ఇల్లును వదిలి, ఆయనకి సాతానికి ఇల్లు లేదు, ఏమి లేని దగ్గరికి వెళ్ళారన్నమాట. వెళ్ళి నువ్వే మా దేవుడు అంటే వాడు వాళ్ళకు దేవుడిగా కనబరుచుకున్నాడు. దానికోసం ఒక ఉదాహరణ మనం చూసుకోవచ్చు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు 30వ సంవత్సరం ఆయన ఉపవాసం ఉన్న 40 దినాలు. ఆఖరి రోజు సాతాను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు మొక్కితేవా ఈ లోక రాజ్యముల మహిమంతా నీకు ఇస్తాను అని యేసుక్రీస్తు ఎదుట ఒక అద్భుతం చేసింది అన్నమాట. యేసుక్రీస్తు ఎదుట ఒక అద్భుతం చేసింది. అక్కడ మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6 నుంచి మనం చూసుకుంటే ఈ వచనాలు ఉంటాయి. అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4 నుంచి లేదా అక్కడి నుంచి ఉంటాయి ఈ అంశాలన్నీ. అక్కడ యేసుక్రీస్తు ఒక ఎత్తైన కొండ మీద, యేసుక్రీస్తుని సాతాను ఎత్తైన ఒక కొండ మీద తీసుకొని వెళ్ళి ప్రస్తుతం 2000 సంవత్సరాలు ఉన్న లోకరాజ్యాల మహిమంతయు చూపించింది. అంటే మహిమంత ఏంటంటే పూజ, ఓ దేవుడా అని మొక్కుతూ ఉన్నాడు. ఆ పూజ అంతా వాడికి చేరుతూ ఉందంట. వాడు అంటాడు నాకు చేరుతుంది ఆ పూజ అంతా, నువ్వు నాకు మొక్కితే నేను దేవుడిని చేస్తా, నాకు వచ్చే పూజ అంతా నీకు వస్తుంది, కానీ నీ మీద నేను పైన వాడికి ఉంటా అన్నాడు అన్నమాట. ఇదే మాటలు ఏదైనా ఆదాము అవ్వతో సేమ్ డైలాగ్ పలికినట్టుగా ఇక దీన్ని ఏం మార్చడానికి లేదు. ఇవే మాటలు ఆదాము అవ్వతో కూడా పలికాడు అన్నమాట వాడు. ప్రస్తుతం పుట్టబో లోకం ఉంది, పెరగబో లోకం ఉంది, గుడ్లు కట్టుకొని ఎట్లా పూజిస్తారు అనే అంశం ఆదాము వాళ్ళు చూపించగా ఆదాము వాళ్ళు వాడి మాట నమ్మి ఇక్కడ నుంచి నువ్వే మా దేవుడు,
యేసు ప్రభుతో ఏమన్నాడు సాతాను? నువ్వు నాకు మొక్కితే ఈ లోకరాజ్యం మహిమంతే నీకు ఇస్తాను. అట్లనే ఆదాముతో అవ్వతో అంటే అవ్వ ఒప్పుకుంది, అవ్వ పోయి ఆదామును ఒప్పించింది, వాళ్ళిద్దరు కూడా అయితే నువ్వు మాకు దేవుడు నేను మీకు మొక్కుతున్నాం, ఆ లోకరాజ్య మహిమంతయు మాకు ఇస్తావు కదా, మాకు గుడ్లు కట్టి పూజిస్తారు కదా ఉద్దేశంతో ఆదాం అవ్వలు అక్కడ అంటే మతం మార్చుకున్నారని చెప్పాలి. స్పష్టంగా చెప్పాలంటే మతమును మార్చుకున్నారు. ప్రస్తుతం మన హిందూ సోదరులు చెప్తున్నారంటే మతం మార్చుకున్న తల్లిని మార్చినట్టే, దేశద్రోహులు అన్నట్టుగా పుట్టించిన దేవుడు కాదని ఆదాం అవ్వలు మతం మార్చుకున్నారు. అయితే ఆ మతం మార్చుకున్న వారిని గర్వాపస్ చేయడానికి ఒక నిబంధన వచ్చింది, దేవుడే భూమి మీద పుట్టాలి. ఆ నిబంధన నెరవేరిపోయింది. నెరవేరిపోయినాక ప్రస్తుతం మన దినాలలో చాలామంది హిందువులు కానీ ఎవరైనా సరైన అవగాహన లేని వారు మనుషులు ఎలా పుట్టారంటే కోతుల నుండి పుట్టారని చెప్తున్నారు. మనుషులు ఎలా పుట్టారు బాబు అంటే కోతుల నుండి పుట్టారంట. మరి హిందువులైన వారు కూడా చాలామంది అలానే చెప్తున్నారు. నేను మా చుట్టాల అబ్బాయిలు ఒక ఆయన అడిగాను, మనుషులు ఎలా పుట్టారు అంటే ఆయన హిందువే, నేను ఇప్పుడు కన్వర్ట్ అయ్యాను. ఆయన ఇంకా కాలేదు. ఆ అబ్బాయి అంటాడు కోతుల నుండి పుట్టారు మనుషులు అంటే. మరి హిందూ గ్రంథాల ప్రకారం అతనికి మరి అవగాహన ఉందా అంటే లేదు అని అర్థం అన్నమాట. 30 ఏళ్ళ వయసున్న వ్యక్తి కానీ ఏ అవగాహన లేదు. 100 ఏళ్ళ వయసున్న హిందువుని అడిగినా అతనికి ఏ అవగాహన లేదు. మనిషి ఎలా పుట్టాడంటే చెప్పలేడు అనమాట. మనుషులు ఎలా పుట్టారు, ఇప్పటికి ఎన్ని సంతతిని పుట్టారు అంటే ఒక అవగాహన అయితే ఏమీ లేదు. అయితే అవగాహన లేకపోతే నష్టం ఏమిటిదంటే చెప్పాను కదా, లాభం ఎంత నష్టం ఎంత అనే అంశంలో నష్టం ఉంది ఖచ్చితంగా. లాభం ఏ పొరపాటున కూడా లేదు. నాకు 100 ఏళ్ళు వచ్చినాయి, నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా తప్పు చేసినా, మంచి ఉన్నా మంచి లేకపోయినా నరకం గ్యారంటీ అన్నమాట వాళ్ళకు. ఎవరికి? అవగాహన లేని వారికి. ఒకవేళ అవగాహన ఉందనుకో, అవగాహన ఉన్నా నరకమే గతి అవుతుంది. బైబిల్ ఒక చోట ఒక మాట రాసింది, దేవుడు ఉన్నాడని దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయంట, కానీ వాటికి స్వర్గం లేదు. నమ్మి వణుకుతున్నాడని వాటికి స్వర్గంలో ఛాన్స్ లేదు. మనుషులకు ఉంది, కానీ మనుషులు దేవుడు ఉన్నాడు నమ్ముతున్నాడు, కానీ వాళ్ళు దేవుడికి భయపడడం లేదు. అందువలన స్వర్గంలో ఛాన్స్ ఉండదు వాళ్ళకి, అంటే పరలోకానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. అందుకే ఈ వీడియో పూర్తి వివరాలతో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటి తెలుసుకోవాల్సింది కోతులు ఎప్పుడు పుట్టాయి. ఈ అంశం మనం తెలుసుకోవాల్సింది. డార్విన్ అనే ఒక ఆయన సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చాడు. అంతకుముందు కూడా కొందరు ఉన్నారు, కానీ డార్విన్ సిద్ధాంతం అనేది ఒకటి వాడుకలో ఉంది అన్నమాట. చాలా పేరు మోసిన ఒక సిద్ధాంతం. డార్విన్ అయిన సిద్ధాంతం ప్రకారం కోట్ల సంవత్సరాలప్పుడు ఒక ఇటువంటి ఒక చిన్నపాటి ఒక గోళం అనుకోవాలి, గోళం లాంటిది ఉండేది. అది కాలక్రమేణా ఇది కొంచెం కొంచెం ఇట్లా పెరగడం వల్ల కొంచెం కొంచెం పెరగడం వల్లే అందులో వేడి ఎక్కువై అది పగిలిపోయింది, మొత్తం ముక్కలు అయిందంటే. ముక్కలే ప్రస్తుతం మనం చూస్తున్నాం, నక్షత్రాలు అవన్నీ ఏర్పడ్డాయి అని చెప్తారన్నమాట. ప్రస్తుతం మన ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలు, ప్రస్తుతం మనం భూమి, మనకున్న సూర్యుడు, చంద్రుడు అవన్నీ ఇటువంటి ఒక గోళం ఇట్లా మెల్లగా పెరిగిపోయి ఇప్పుడు చిన్నగా ఉండేదంట. చిన్నగా కొంచెం 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 పెరిగిందంట. పెరిగి పెద్దగా అయిపోయింది. అందులో వేడి ఎక్కువై ఒక్కసారి పేరుతుందంట. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారన్నమాట. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారన్నమాట. ఆ థియరీ వలన చెప్పేది ఏంటంటే, బిగ్ బ్యాంగ్ థియరీ వలన మొత్తం ఈ ప్రస్తుతం మనం చూస్తున్నవన్నీ కొన్నేమో నక్షత్రాలుగా, కొన్ని ఇంకా వివిధ ఆకారాలుగా మారిపోయాయి. అయితే ప్రస్తుతం మనమున్న భూమి చాలా రోజుల తర్వాత చల్లబడి భూమిగా మారింది. చూస్తున్న సూర్యుడు మాత్రం చల్లబడలేదు, అలాగే ఉన్నాడు. ఈ భూమి మీద సముద్రములు నీళ్ళెక్కడి నుంచి వచ్చేవి చెప్పలేరు వాళ్ళు.
నీళ్ళు ఉన్నాయి కదా, అంటే నీళ్ళు కూడా ఉద్భవించినాయి. అంటే కాలక్రమంలో ఈ భూమి ఇట్లా పేలిపోయిన తర్వాత ఇది ఈ ఒక గోళం ఇప్పుడు ఒక అణువు పేలిపోయిన తర్వాత అప్పుడు మన నీళ్ళు వచ్చినాయంట. నీళ్ళు వచ్చిన తర్వాత ఆ నీళ్ళలో కొన్ని జీవాలు పుట్టినాయంట. ఆ జీవాలు భూమి మీద కూడా వచ్చినాయి. తర్వాత ఆ భూమి మీద అవి వృద్ధి పొందుతూ జంతువులుగా మారినాయంట. ఆ జంతువులలో కోతి ఆకారం, లేకుంటే చింపాంజీ అని ఒక ఆకారం, అటువంటి నెమ్మదిగా 4 కాలం నడవడం మానేసి నెమ్మదిగా లేస్తూ నడవడం మొదలైనంట. అలా మనిషి రూపంలోకి వచ్చిందంట ఆ జంతువు. అంటే ఒకప్పుడు నీళ్ళలో కూడా జీవం పుట్టిందంట. ఆ జీవం బయటకు వచ్చిందంట నీళ్ళలో నుండి. నీళ్ళు బయటకు వచ్చిందంట, అది జంతువుగా మారింది. ఆ జంతువులు వృద్ధి అయినాయంట. అందులో కొన్ని జంతువులు కోతి లాంటివి, ఇప్పుడు చింపాంజీ లాంటివి 4 కాలం నడిచేవంట. నెమ్మదిగా 2 కాలం నడవడం మొదలుపెట్టినాయంట. అలా కాలక్రమంలో మనిషిగా మారినట్టు. అలా 2,50,000 సంవత్సరాలప్పుడు 50,000 సంవత్సరాలప్పుడు మనిషి లెక్క అంటే నడవడం మొదలైందంట. అంటే మేము 2,50,000 సంవత్సరాలప్పుడు మనిషిగా మారినట్టు కనుగొన్నాము అంటున్నాడు. అంటే అలా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అక్కడ కనుగొనడానికి ఏమైనా పోయి చూసారా? వెనక్కి ట్రావెల్ లేదు, అట్లా అయి ఉండొచ్చు అక్కడ. అయితే 2,50,000 సంవత్సరాలప్పుడు ఏమన్నది? మనిషి రూపంలోకి జంతువులు వచ్చాయి. అవి క్రమేణా మారి ఏమైంది? ఇప్పటికీ ఉన్న మనిషిగా మారాడు అని చెప్తా ఉన్నాడు. సరే, దీన్ని మనం ఇంకా కొంచెం లోతు వెళ్ళి చూద్దాం. అయితే ఎప్పుడు ఏం బైబిల్ ఏం చెప్తుందో కూడా దానిలోకి వెళ్ళి మనం చూద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్న సూర్యుడు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు అని చెప్తున్నాము. సంవత్సరం అంటే ప్రస్తుతం వెనక్కి వెళ్తే 456 కోట్ల ఇంత వయసు అంట. అంటే ప్రస్తుతం మనం ఉన్న సూర్యుడు శాస్త్రం ఏం కనుగొన్నారంటే 456 కోట్ల సంవత్సరాలు ప్రస్తుతం ఉన్న సూర్యునికి. అయితే మరి 450 కోట్ల సంవత్సరము దాన్ని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మొత్తం మరి విశ్వం విశ్వము ఎప్పుడు పుట్టింది అంటే 1380 కోట్ల సంవత్సరాలు అని చెప్తున్నారు. ఇంతకుముందు మనం చూసాము. ఏం చూసాము మనం ఇంతకుముందు? ఒక చిన్న ఒక గోళం లాంటిది, అంటే భూమి అనుకోండి. అప్పుడు ఒక భూమి చిన్న ఉంది అనుకోండి. అది కొంచెం పెరిగి అది చాలా పెద్దగా పెరిగి దాంట్లో వేడి ఎక్కువై పగిలిపోయింది, ముక్కలైనా చూసాం. అది ఎప్పుడు అంటే 1380 కోట్లప్పుడు, 1380 కోట్ల సంవత్సరాలప్పుడు, 1380 కోట్లప్పుడు బిగ్ బాంగ్ జరిగిందని చెప్తారన్నమాట. ఇప్పుడు కానీ ప్రస్తుతం సూర్యుడు పుట్టి 456 కోట్లు అని సైన్స్ చెప్తారు. అంటే ఏమర్థమవుతుంది దీనికి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్కసారి బిగ్ బాంగ్ జరగలేదు, తర్వాత కూడా మళ్ళీ ఆ పగిలిపోయిన ముక్కలు మళ్ళీ పగిలిపోయాయి, ఆ పగిలిపోయిన ముక్కలు మళ్ళీ కూడా పగిలిపోయి ప్రస్తుతం ఉన్న సూర్యుడు అంటే మన సూర్యుడు, వేరే సూర్యుడు కాదు, నక్షత్రాలు కాదు, ఈ సూర్యుడు ఏర్పడ్డాడు. అప్పుడే భూమి కూడా ఏర్పడని చెప్తున్నాడు. 450 కోట్ల. మనం దీన్ని బట్టి చూసుకుంటే బైబిల్ మనం విశ్లేషించినప్పుడు బైబిల్ ఏం రాసి ఉంది? 1వ దినము, 2వ దినము, ఆదికాండంలో 1వ అధ్యాయంలో 1వ దినం ఆయను, ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తేనేమో అస్తమయమును ఉదయము కలగగా 1వ దినం ఆయను, అస్తమయమును ఉదయము కలగగా
రెండవ దినమాయను, అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయను అని మనం చూస్తాం. శాస్త్రం కనుగొన్నదేమో కోట్ల సంవత్సరాల చరిత్ర చెప్తున్నారు వాళ్ళు. బిగ్ బ్యాంగ్ అనేమో 1390 కోట్లప్పుడు జరిగిందని చెప్తున్నారు. బైబిల్లోనేమో కోట్ల సంవత్సరాలు, కోట్లు అనేది అసలు లేదు, వందలు లేదా వేలు. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో పేతురు అంటాడు, దేవుని దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములతో సమానమని, లేదంటే 1000 సంవత్సరములు ఒక దినంతో సమానమని పేతురు చెప్తా ఉన్నాడు. అంటే 1000 దాటట్లేదు, అంటే 1000 సంవత్సరాలు అంటే ఒక దినం అంటే 1000 సంవత్సరాలు దాటట్లేదు అన్నమాట. కానీ ఇంకా ముందుకు చూద్దాం. ఇంకా కీర్తన 90వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుని దృష్టికి 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వారి ఉన్నాయంట, అంటే ఒక్క రోజులాగా ఉన్నాయంట. నీ దృష్టికి 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వారి ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వలె నున్నవి. ఈ భక్తుడు అంటున్నాడు మోసే, గతించిన నిన్నటిలా ఉన్నాయి. నిన్నటి వలె అంటే ఇంకా ఆయన కొంచెం విడమర్చి చెప్తున్నాడు, ఒక జాము వలె ఉన్నాయంట, అంటే 4 గంటల వలె. అంటే 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక 4 గంటల వలె ఉన్నవి అని చెప్తున్నాము. అంటే ఇది స్పష్టంగా తీసుకొని మనం వీటికి అంటే సైన్స్కు మనం ముడిపెడితే సరిపోదు. కానీ సైన్స్ మనం అబద్ధం అన్నాం అంటే పూర్తిగా అబద్ధం కాదు. సైన్స్ అనేది పూర్తిగా అబద్ధం కాదు, కొంత మాత్రమే సైన్స్ నిజం, చాలా మటుకు సైన్స్ అబద్ధం అని చెప్పుకోవాలి. సైన్స్ ఏం చెప్తుందంటే దేవుడు లేడు అని చెప్తున్నాం. సైన్స్ దేవుడు లేడు, ఉంటే ఇలా జరగదు అని చెప్తున్నాం. కనుక మనం సైన్స్ పూర్తిగా నమ్మలేమంటే మరి సైన్స్ కొన్ని కనుగొనేవి నిజాలు. సైన్స్ కొన్ని నిజాలు, అవి అబద్ధం అనలేము. బైబిల్లో ఏదైతే చెప్తుందో అటువంటి విషయాలు సైన్స్ కూడా కనుగొన్నది. అందువల్ల సైన్స్ మాత్రం పూర్తిగా కాదని చెప్పలేము. కానీ ప్రస్తుతం ఈ వీడియోలో ఈ అంశం కొంచెం స్పష్టంగా మనం చూసుకుందాం. ఇక్కడ చూస్తున్నాం 456 కోట్లు సూర్యుడు పుట్టాడు అని. అంటే ప్రస్తుతం బైబిల్లో చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలోని 3వ దినం గతించిన తర్వాత 4వ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలిగాయని చెప్పబడుతుంది అన్నమాట. మనం చూద్దాం. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమైన జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించటై ఉండును గాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమైన జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసింది. భూమి మీద వెలిగించుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము ఉదయమును కలగగా 4వ దినము ఆయను. దేవుడు కలుగును గాక, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి కలుగును గాక, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి కలుగును గాక అన్నాడు. అంటే అట్లా కలిగేది. కానీ మన సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఒకటి ఏదో పేలిపోయింది, ఒక పెద్ద గోళం పేలిపోయి సూర్యుడు ఏర్పడ్డాడు, భూమి కూడా ఏర్పడింది అని చెప్తున్నారు. కానీ ఇదే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు కలుగును కాకనగా కలిగను, కలుగును కాకనగా కలిగనని బైబిల్ చెప్తుంది. కనుక బైబిల్కు సైన్స్కి మనం పూర్తిగా ముడిపెట్టలేము, కానీ కొంత మటుకు సైన్స్ నమ్మవచ్చు, పూర్తిగా నమ్మలేము. సైన్స్ కనుగొన్నది భూమి గోళంగా ఉందని బైబిల్ కూడా చెప్తుంది, భూమి గోళంగా ఉంది. సైన్స్ ఎవరు సైంటిస్ట్ కనుగొనక ముందే యోగ గ్రంథం ఉంటుంది, భూగోళం అని రాసి ఉంటుంది అన్నమాట. కొందరు ఆ అంశం తెలియక కొందరు సేవకులు లేకుంటే పోపు అనేవాళ్ళు కానీ ఆ అంశం ఆ విషయం చదవలేదేమో, అందుకని వాళ్ళు ఒప్పుకోలేదని కొందరు వీడియోలు వాదిస్తూ ఉన్నారన్నమాట. కానీ బైబిల్ చెప్తుంది పూర్తిగా మనం సైన్స్ నమ్మలేము. కానీ హిందువులు నమ్ముతారు పూర్తిగా, అంటే హిందువులకు కూడా సైన్స్ విరుద్ధమైనదే అన్నమాట. అంటే
ఎట్లా విరుద్ధం అంటే ఈ భూమి పేరుపై పుట్టిందని, నీళ్ళలో నుంచి జంతువులు ఉద్భవించాయని, అవి నెమ్మదిగా పెరిగి పెద్దగయ్యాయని, అవి కోతి రూపంలో చింపాంజీ రూపంలో వచ్చాయని, ఆ చింపాంజీ లేదా కోతే ప్రస్తుతం ఉన్న మనిషి అని చెప్తే హిందూ గ్రంథాల ప్రకారం అయితే అది ఒప్పుకోదగింది కాదు. అంటే బ్రహ్మ సృష్టించాడని చెప్తుంది అన్నమాట. హిందూ గ్రంథాలు బ్రహ్మ సృష్టించాడని చెప్పవాలి. కనుక సైన్స్ పూర్తిగా మనం హిందువులు కూడా నమ్మలేదు అన్నమాట. కొంచెం నమ్మవచ్చు, కానీ పూర్తిగా నమ్మితే హిందూ మతం కానీ హిందూ దేవుళ్ళు కానీ అంతా డూప్లికేట్ అన్నమాట. క్రైస్తవ మతం కూడా డూప్లికేట్ అన్నమాట. హిందూ మతం ఒకటే కాదు, క్రైస్తవ మతం క్రైస్తవులు కూడా డూప్లికేట్ అన్నమాట. అట్లా అది కాదు కనుక సైన్సే స్పష్టంగా చెప్పట్లేదు. కనుక మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది ఆ విషయం తెలుసుకుంటున్నాం. ఈ 450 కోట్లు అనేది బైబిల్ చెప్తుందంటే అది నిజంగా దాని ప్రకారం మనం చూసుకుంటే, ఒకవేళ సైన్స్ కనుగొనేది నిజమైతే ప్రస్తుతం బైబిల్లో ఒక దినం అంటే ఆదికాండం రాసిన 1వ అధ్యాయంలోని ఒక దినం 152 కోట్లు ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ సైన్స్ ప్రకారం సూర్యుడు 452 కోట్ల సంవత్సరం పుట్టిండు అంటే దాన్ని డివైడ్ చేస్తే అంటే 4వ దినం మనం ఇంతకుముందు చదువుకున్నాం. 4వ దినంలో సూర్యుడు దేవుడు చేశాడని. ఎప్పుడు చేశాడో తెలియదు. 4వ దినం ప్రారంభంలో చేశాడా, మధ్యలో చేశాడా, ఎప్పుడు తెలియదు. అంటే ఎందుకు తెలియదు? అయితే బైబిల్లో రాసి ఉన్న 1వ దినం సూర్యుడు లేడు, 2వ దినంలో సూర్యుడు లేడు, 3వ దినంలో కూడా సూర్యుడు లేడు, 4వ దినంలో సూర్యుడు జన్మించాడు అని మనం ఇంతవరకు చదువుకున్నాం. మరి అప్పటిదాకా వెలుగు ఏమిచ్చింది? ఏ వెలుగును క్యాల్కులేట్ చేశారు? 1వ అధ్యాయంలో 3వ వచనం లేదా 4వ వచనంలో ఉంటుంది ఏంటంటే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను ఉంటుంది అన్నమాట. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. వెలుగు అప్పుడు అస్తమయం ఉదయం కలగగా 1వ దినం ఆయను. అంటే దేవుడు ఒక వెలుగును పుట్టించాడంట. అప్పుడు వెలుగు కలిగిందని మనం చూస్తాం. ఆ వెలుగు యొక్క లెక్కనే 1వ దినం, 2వ దినం, 3వ దినం. ఆ వెలుగు ఉన్న దినంలోనే సూర్యుడు జన్మించాడు. దాన్నే 4వ దినం అంటామంట. అంటే అప్పటి వరకు సూర్యుడు లేడు. సూర్యుడు లేకుండా మన భూమి ఎట్లుంటుంది? దేవునికి అన్నీ సాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. అయితే ఆ పద్ధతిలో చూస్తే సూర్యుడు 4వ దినం పుట్టాడు. 4వ దినం అయింది, 5వ దినం అయింది, 6వ దినం. అంటే ప్రస్తుతం మనం 7వ దినం ఉన్నాం. అంటే ఆదాం పుట్టినప్పటికీ సూర్యుడు పుట్టి 3 దినం అయిపోయినాడు. అంటే 3వ దినంలో ఉన్నాడు ఆదాం. సూర్యుడు పుట్టిన 3వ దినంలో ఆదాము ఉన్నాడు. అయితే ఇప్పటికీ 456 కోట్లు అంటే 152 కోట్లు ప్రతిదినం. ఒక దినం బైబిల్ ప్రకారం ఆదికాండం 1వ అధ్యాయంలోని ఒక దినం 152 కోట్ల సంవత్సరాలు అన్నమాట. 52 కోట్ల సంవత్సరాలు. అయితే అప్పుడు ఒక దినము బైబిల్లో చెప్పబడిన ఒక దినము. అది సైన్స్ ప్రకారం. బైబిల్ అయితే స్పష్టంగా ఏం చెప్పట్లేదు, ఒక దినం అని చెప్తుంది అంతే. కానీ అది ఎన్ని కోట్లు అనేది చెప్పట్లేదు. కానీ శాస్త్రజ్ఞులు మరి సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, భూమి ఎప్పుడు పుట్టిందని వాళ్ళు వెనక్కి వెళ్ళి క్యాల్కులేట్ చేస్తే అంత చెప్తున్నారు వాళ్ళు అన్నమాట. అది నమ్మాలా నమ్మకూడదు అనేది తర్వాత అంశం. వాళ్ళు చెప్తున్న అంశమే మనం చెప్పుకుంటున్నాం. నమ్మాలి అంటే బైబిల్ స్పష్టత ఏమి ఇవ్వట్లేదు. బైబిల్ ఒక దినం అని చెప్తుంది. తర్వాత ఆదాము ఎప్పుడైతే లెక్కలోకి వచ్చాడో, ఉనికిలోకి వచ్చాడో అప్పుడు దినాలు క్యాల్కులేట్ చేసుకుంటే ఆదాము చూసింది సూర్యుడినే. ఆదాము అనుదినం చూసింది కూడా సూర్యుడిని. ఆ పద్ధతిలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఆదాము పుట్టి ఇప్పటికైతే 6241 సంవత్సరాలు ఇప్పటికి. ఇక్కడ చెప్పాలంటే ఆదాము శకం మనం స్పష్టంగా చెప్పాలంటే ఆదాము శకం 6241 నడుస్తున్న సంవత్సరం
ఆదాము శకంగా పెట్టుకుంటే 6241 సంవత్సరం అని ఇప్పటికి. అంటే ఆదాము యొక్క డేట్ ఆఫ్ ఇయర్ ఇక్కడ నుంచి వెనక్కి 6241 సంవత్సరాల క్రితం ఆదాము ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ క్రీస్తు పూర్వం అయితేనేమో ఆదాము ఎప్పుడు ఉండేవాడంటే 4200 అంటే క్రీస్తు పూర్వం 4215 సంవత్సరం ఆదాం పుట్టిన సంవత్సరమే చెప్పుకోవచ్చు. ఇంత స్పష్టంగా బైబిల్ అయితే మనం బైబిల్ క్యాల్కులేట్ చేస్తే వివరాలు ఉంటాయి. బైబిల్ స్పష్టంగా మనం ఇక్కడ నుంచి యేసుప్రభు పుట్టిన నుండి ఆదాం వరకు మంచి బైబిల్ వెనుకకు చదువుకుంటూ వెళ్తే ఇప్పుడు అక్కడి నుంచి ఇటు వస్తే ఆదాం నుంచి యేసుక్రీస్తు వరకు వస్తే 4215 సంవత్సరాలని స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. కానీ మన శాస్త్రజ్ఞులు ఏం కనుగొన్నారంటే మనుషులు 2,50,000 సంవత్సరాల అంటే మనిషి రూపంలోకి రావడం మొదలైంది అని. ఆదాము ప్రస్తుతం ఆధునిక మానవునిగా 2,50,000 సంవత్సరాలప్పుడు ఆధునిక మానవునిగా ఉన్నట్లు అది ఆఫ్రికాలో కనుగొన్నట్లు చెప్తుంది. ఇంకా కొందరు ఏం చెప్తుందంటే 60 లక్షల సంవత్సరాలప్పుడు జంతువులు మనిషిలాగా నడవడం మొదలైనాయి అని చెప్తూ ఉంటారు. అలా మనిషిలాగా నడుస్తూ మనిషి రూపంకి వచ్చేసరికి చాలా సంవత్సరాలు పట్టింది అని చెప్తారు. కానీ బైబిల్ చెప్తుంది మనిషి పుట్టి ఇప్పటికీ 6,241 సంవత్సరాలు అయిందని చెప్తుంది అన్నమాట. మన హిందూ గ్రంథాలు అయితే ఎటువంటి ఆధారాలు ఇవ్వలేము, చెప్పలేము. అసలు హిందూ గ్రంథాల ప్రకారం మొదటి మనిషి ఎవరో స్పష్టంగా చెప్పలేము. మొదటి మనిషి యొక్క భార్య పేరేం పేరు, అతని కొడుకు పేరు మన్మన్ పేరు పేరు కూడా స్పష్టంగా చెప్పలేరు. ఒకవేళ ఆ గ్రంథం అది చెప్తుందంటే అది ఏమని చెప్పాలి, ప్రామాణిక గ్రంథం అని చెప్పాలి ఒకవేళ. కానీ అది ప్రామాణిక గ్రంథంగా వాళ్ళు తీసుకోవట్లేదు ఇంతవరకు. కొన్ని చోట్ల కొన్ని విషయాలు ఉన్నాయి కానీ అది ప్రామాణికం కాదు అని తోసివేసి కొన్ని ప్రామాణిక గ్రంథాలు హిందూ మతానికి ఉన్నాయి. ఆ మతాల్లో మాత్రం మనం చెప్తున్నట్టు విషయాలు లేవు. మనిషి ఇప్పటికి పుట్టి 6,241 సంవత్సరాలు అయిందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు, చాలా కోట్ల సంవత్సరాలప్పుడే, చాలా లక్షల సంవత్సరాలప్పుడే మనుషులు ఉన్నారు అని. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కానీ కొన్ని లింకులు మిస్ అయ్యాయంట. ఏమి లింకులు? ప్రస్తుతం నేను ఉన్నాను, ఒకప్పుడు వీళ్ళు కనుగొన్నారు 2,50,000 సంవత్సరాలు ఇది మనిషికి పోలిన ఎముకలు అని కనుగొన్నారు. అవయవాలు అంటే ఏమంటారు, ఎముకలు కనుగొన్నారు. కానీ అక్కడ వాళ్ళు చూస్తున్నట్ట ప్రస్తుతం మనిషికి ఉన్నట్టు కొన్ని లింకులు లేవంట, కొన్ని తేడాలు ఉన్నాయంట. వాళ్ళు కనుగొన్న దాంట్లో కొన్ని తేడాలు ఉన్నాయంట. ఆ తేడాలు ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. ప్రస్తుతం ఉన్న మనిషిలాగా అయితే అవి లేవు. ఆ ఎముకలు మేము కనుగొన్న శిలాజాలు సేమ్ లేవు. మరి ఎట్లా వాటిదో తెలియదు అంటున్నారు అన్నమాట. అయితే ప్రస్తుతం మనుషులు ఆ డార్విన్ సిద్ధాంతంను లేదంటే మనిషి లక్షల సంవత్సరాలు జంతువులు పుట్టడనే సిద్ధాంతం నమ్ముతూ దేవుని కూడా మొక్కుతూ ఉన్నారు. దేవునికి ఇలా నమ్మేటోళ్ళకి సంబంధం అసలే లేదు. దేవుడు అసలు లేనే లేడన్నమాట. దేవుడు అనేది కల్పితం అని అర్థం చేసుకోవాలి. సైన్స్ ప్రకారం దేవుడు కల్పితము. ఎవరు కల్పితం? దేవుడు మనకి సంబంధం లేదు కదా. కానీ కల్పితం ఎలా అంటాం? మనిషి ఇంకొక అంశం కనుగొన్నాడు, అది గొప్ప అంశం కనుగొన్నాడు. ఏంటిదంటే ఏదైనా మంచి మొక్కిండి అనుకోండి, ఓ దేవుడా నాకు సహాయం మొక్కితే అద్భుతంగా సహాయం దొరుకుతూ ఉన్నది. అది సైన్స్ ప్రకారం ఏ పద్ధతిలో జరుగుతుందో చెప్పండి. సైన్స్ ప్రకారం ఏ పద్ధతిలో మనం మొక్కగానే కార్యం జరుగుతుందో ఏదైనా వాళ్ళు సైన్స్ ప్రకారం ఏం కనుగొన్నారంటే సముద్రంలో కెమికల్స్ కొన్ని మిక్స్ అయ్యి కొన్ని వాయువులు కలిసి అంటే ఒక జీవం పుట్టుకొచ్చింది. అంటే ఒక చిన్నపాటి పురుగో ఏదో పుట్టుకొచ్చింది నీళ్ళలో. అట్లనే నీళ్ళలో వాయువులు కలిసినప్పుడల్లా కొన్ని పురుగులు పుట్టుకొచ్చి అవి నెమ్మదిగా పెరిగినాయంట. పెరిగి పెద్దగా బయటకు కూడా వచ్చి అవి జంతువులుగా మారి ఆ జంతువు మనిషిగా మారిందని చెప్తున్నారు. మరి అట్లా ఏదైనా వాయువు మన మొక్కగానే ఏదైనా వాయువులు కలిసి
మన కోరిక తీరుతుందా? చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా మహత్కాలు జరిగినాయి. ఎంతోమంది ప్రమాదంలో కాపాడబడ్డారు, చనిపోయిన వారు లేపబడ్డారు. ఎంతో ఎంతో గొప్ప అద్భుతాలు ఇప్పటికి జరుగుతున్నాయి. మొక్కుతుంటే కోరిక తీరుతుంటే గుడి కట్టి పూజ చేస్తూ ఉన్నారు. మరి ఈ సైన్స్ ప్రకారం పొరపాటున కూడా ఇటువంటి కార్యం జరిగినట్టు మనం వినొచ్చా? అది అబద్ధం అన్నమాట. ఏది అబద్ధం? అలా జరగదు. అంటే సైన్స్ కోట్ల సంవత్సరాల చరిత్ర చెప్తుంది. ఒకవేళ కొన్ని నిజం, ప్రస్తుతం బిగ్ బ్యాంగ్ అనేది అప్పుడు జరిగింది అంటే అది జరగలేదని చెప్పుకోవాలి. బైబిల్ చెప్తుంది, మనం ఇంతకు చూసాం. మరొకటి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. పగటిని రాత్రి వేర్పరిచినట్టు ఆకాశ విషయాల ముందు జ్యోతులు కలుగును గాకనియో అన్నాడు దేవుడు. ఏమన్నాడు? జ్యోతులు కలుగును గాక అన్నాడు దేవుడు. ప్రస్తుతం 456 కోట్ల సంవత్సరాలు ఈ సూర్యుని వయసు ఉన్నారే. ఒక ముక్క ఇటువంటిది ఒకటి పేలిపోతే, ఒక గోళం పెరిగిపోయి పెద్దదై పేలిపోతే అందులో ఒక ముక్క సూర్యుడు అని, అందులో ఒక ముక్క భూమి అన్నారే. ఆ భూమిని, ఆ సూర్యుని దేవుడు బైబిల్ చెప్తుంది కలుగునుగా కనుక కలిగిందంట. అంతే. ఇది దేవుని శక్తి అని అర్థం. ఆ దేవుడు మనం మొక్కుతే పూజ చేస్తుంటే, ఆరాధన చేస్తుంటే మనకి ఏదైనా కావాలంటే అది అద్భుతంగా చేస్తూ ఉన్నాడు, అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. మనం బైబిల్లో యేసుక్రీస్తు ఆయన భూమి ఉన్నప్పుడు ఒక ఆయనకు ఊచ చెయ్యి ఉండేదంట. ఊచ చెయ్యి అంటే అంటే ఇట్లా ఉండేదన్నమాట. ఇట్లా ఊచ అంటే మొత్తం ఇట్లా. అదే ఊచ చెయ్యి ఆ దినం దేవుడు చెయ్యి చాపాలని ఇట్లా సాగిపోయిందంట. అది దేవుడు అట్లా అద్భుతాలు చేయగలరు. సైన్స్ ప్రకారం ఏమైనా చేయగలుగుతారా? సైన్స్ ప్రకారం ప్రస్తుతం మన కొత్త అవయవాలు సృష్టించగలుగుతున్నారంటే లేదు. సైన్స్ ప్రకారం కొత్త గుండెలు తయారు చేయగలుగుతున్నారంటే లేదు. వేరే వారి గుండె తెచ్చి పెడతారు, కృత్రిమ అవయవాలు తయారు చేసి పెడతారు, కానీ ఉన్నట్టు చేయడం సైన్స్ తోటి కాదు. సైన్స్ని పూర్తిగా మనం నమ్మలేము. అయితే సాతాను మనుషులు నరకం తీసుకుపోదలిసి ఇటువంటి ఒక అబద్ధాన్ని లోకంలో ఏం చేస్తుందంటే అది ప్రచారంలోకి తీసుకువస్తుంది అన్నమాట. అయితే మనుషులు ఎటువంటి వాళ్ళంటే అవ్వ కావాలి గువ్వ కావాలన్నట్టు అటు మేము సైన్స్ నమ్ముతాం, ఇప్పుడు దేవుడిని నమ్ముతాం అంటున్నమాట. సైన్స్ నమ్మితే దేవుడు కల్పితం, దేవుడు కల్పితమా అని కాదు, కల్పితం కాదు అని మనం వాళ్ళతో వాదిస్తే వాళ్ళు మొండిగా మీ అభిప్రాయం మీది, మా అభిప్రాయం మాదని తప్పించుకోవడం తప్ప అది మేము ఇప్పుడు దేవుడు మొక్కుతున్నాం కదండి, కార్యాలు జరుగుతున్నాయి అంటే వాడు అక్కడే అంటాడు దేవుడు చూపెట్టు. అదే అది మొండి వాదం ఒక్కటే, కానీ దేవుడు చూపెట్టు. పాపం మేము మొక్కినాం, పూజ చేసినాం, ఆరాధన చేసినాం, మాకు ఇటువంటి కార్యాలు జరిగినాయి, జరుగుతూ ఉన్నాయి, అందుకు ఆయన దేవుడు ఉన్నాడని మేము రుజువు అంటే కూడా ఒప్పుకోవడం. వాడి మొండి ఒకటే, వాడి మొండితనం ఒకటే కాదు, నరకానికి వాడు కోరుకుంటాడు అన్నమాట. అయితే ఈ అంశం వాడుకొని, ఏ అంశం? సైన్స్ను వాడుకొని మనుషులను సాతాను నరకానికి తీసుకుపోతూ ఉన్నాడు. సాతాను నరకానికి తీసుకుపోతున్నాడు. జంతువులు ఎప్పుడు పుట్టాయంటే చెప్పుకున్నాను. అయితే సైన్స్ ప్రకారం 350 కోట్లప్పుడే జంతువులు జీవం పుట్టిందని సైన్స్ వాళ్ళు చెప్తున్నారు. బైబిల్లో జంతువులు ఎప్పుడు పుట్టాయంటే 6వ దినంలో పుట్టాయని బైబిల్ చెప్తుంది. కానీ సైంటిస్ట్ మేము కనుగొన్నామండి, ఇది నీళ్ళలో జీవం పుట్టింది మొట్టమొదట అనేది ఇప్పుడు అంటే బైబిల్ ప్రకారం 5వ దినం పుట్టిందన్నమాట. 5వ దినం ఇక్కడ చూద్దాం మనం. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవం కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సూచించను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును కాకనియు, వాటిని ఆశీర్వదించును. అస్తమయం ఉదయం కలగగా 5వ దినమాయను. బైబిల్ చెప్తుంది 5వ దినమున
సముద్రంలోనే జీవులు, ఆకాశం దగ్గర పక్షులు కలిగాయని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళ ప్రకారం చూసుకుంటే అంటే సూర్యుడు పుట్టి 456 కోట్లు అనే పద్ధతిలో చూస్తే మనం అదే పద్ధతి మనం క్యాలిక్యులేట్ చేస్తే దేవుడు చెప్పిన మాటలో సముద్రంలో ఏంది జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియో, పక్షులు భూమిపైన ఆకాశంలో ఎగురును గాకనియో పలికెను. ఈయన దేవుడు చెప్పినట, సముద్రమా జలములా మీరు జీవం కలిగి అంటే చలించు వాటిని మీరు పుట్టించాలని చెప్పాడంట. సముద్ర జలాలకు ఆజ్ఞాపించాడు, మీరు మీలో జీవం కలిగిన వాటిని పుట్టించండి అని చెప్పగా జలాలు పుట్టించాయని ఈయన అంటున్నారు. బైబిల్లో ఒక రాసి ఉంది, దేవుడు కలుగును నాకు అనలేదు, మీరు పుట్టియండి అని అన్నాడు. మీరు పుట్టియండి అంటే జలాలు పుట్టించాయి అని ఇక్కడ మనం ఈ వచనం చూస్తున్నాం. ఇది ఎప్పుడు అంటే మనం ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే ఆదాము పుట్టినప్పటి వెనక్కి వెళ్తే 2వ రోజు అన్నమాట. ఆదాము పుట్టిన 1వ రోజు, ఆదాము కంటే ముందు 1 రోజు ముందు, అంటే దాదాపు 2 రోజులు క్యాల్కులేట్ చేసుకుంటే 2 రోజులు అంటే $304 సంవత్సరాలు అండి. అప్పుడు 304 సంవత్సరాలు అప్పుడు అంటే ఈ సూర్యుని ప్రకారం సైన్స్ ప్రకారం చూస్తే దేవుడు 4వ దినంన అంటే 5వ దినంన ప్రారంభంలో జలములారా ఇక్కడేం చూద్దాం, మళ్ళీ చూద్దాం. జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియో, పక్షులు భూమిపైని ఆకాశ విషయం ఎగురును గాకనియో పలికెను. దేవుడు జలములో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చలించి వాటిని అన్నింటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించను, అది మంచిదాన్ని దేవుడు చూచాను. అంటే పక్షులను జలములలో ఉండే వాటిని దేవుడు సృజించాడంట. ఇక్కడ మనం చూస్తున్నాము, శాస్త్రజ్ఞులు మేము కనుగొన్నామండి అన్నారు. ఏం కనుగొన్నారు? నీళ్ళలో జీవం పుట్టింది అని బైబిల్ చెప్తుంది. మొట్టమొదటి జీవం నీళ్ళలో నుండి వచ్చింది చెప్తున్నాడు. మొట్టమొదటి జీవం కూడా నీళ్ళలో నుండి వచ్చిందంట. దేవుడు మొట్టమొదటి జీవం అంటే జీవులను నీళ్ళలో పుట్టించాడంట. ఇక్కడ అద్భుతంగా రాసిన ఒక అంశం ఉంది, పక్షులు కూడా పుట్టాయి. మరి పక్షులు నీళ్ళు పుట్టించాయా, దేవుడు పుట్టించాడా? ఇక్కడ అంతా ఏం లేదు. కానీ ఇక్కడ 21వ వచనంలో దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవంలో చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. ఇది మళ్ళీ ఇంకా ఈ మాట ఏం చెప్తుందంటే దేవుడు సృజించను అని చెప్తున్నాడు. వాటికేమో ఆజ్ఞించాడంట, జలాలకు మీరు పుట్టించండి, నేను సృజించాడంట. అంటే దేవుడి సహాయం లేకుండా జలాలు పుట్టించలేదు అని అర్థం అన్నాడు. అంటే వాటికి స్వశక్తి లేదు, దేవుడు సృజించాడు, పక్షులను కూడా సృజించాడు. మరి సైంటిస్టులు ఏం కనుగొన్నారు? మనం ఇంతకుముందు విన్నట్టుగా నీళ్ళలో కూడా జీవం పుట్టింది అని, కొన్ని హైడ్రోజన్ మిగిలిన వాయువు కలుసుకోక నీళ్ళలో కూడా ఏమైంది, జీవం పుట్టుకొచ్చింది. అంటే చిన్న చిన్న పురుగులు లాంటివి కానీ చేపలు లాంటివి కానీ అన్నీ పుట్టుకొచ్చాయి. వాటి ద్వారా జీవజాతులు పుట్టుకొచ్చాయి. బైబిల్ చెప్తుంది అదే. వాళ్ళు వేరే తీరుగా చెప్తున్నారు, కానీ వాళ్ళు మేము సైన్స్ అంటూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది ఇది. కానీ ఇది ఎప్పుడు జరిగినట్టంటే 304 సంవత్సరాలు జరిగింది. సో జలాలలో చేపలు, ముసళ్ళు, ఇంకా రకరకాల క్షీరదాలు అన్నీ పుట్టుకొచ్చాయి. పక్షులు కూడా పుట్టుకొచ్చాయి. అంటే 304 సంవత్సరాలు సైన్స్ ప్రకారం చెప్పుకోవచ్చు. కానీ బైబిల్ మరి ఒక్క దినం అనేది ఎన్ని కోట్ల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అనేది అర్థం ఇవ్వట్లేదు. అప్పుడు సూర్యుడు లేడు, అంటే సూర్యుడు ఉన్నాడు. ఈ సముద్రంలో జీవం పుట్టినప్పుడు, ఆకాశంలో పక్షులు పుట్టినప్పుడు ఏముంది, సూర్యుడు ఉన్నాడు. కానీ సూర్యుడు లెక్కలకు లేడు. అప్పుడు సూర్యుడు లెక్కలకు లేడు. సూర్యుని యొక్క ఉదయం, సూర్యుని యొక్క అస్తమయం లెక్కలకు లేదు. దేవుడు మొట్టమొదటి ఒక దినం ఏదైతే వెలుగు చేశాడో ఆ వెలుగే ఈ 5వ దినం కూడా ఉంది అన్నమాట. ఆ వెలుగే 5వ దినం కూడా
ఉంది. అంటే అప్పుడు ఏం పుట్టాయి? సముద్రంలోని జంతుజాలం పుట్టుకొచ్చింది, ఆకాశం పక్షులు కూడా పుట్టుకొచ్చాయి. అంటే బైబిల్ ప్రకారం 5వ దినము, 6వ దినం ప్రారంభంలో అనగా అప్పుడు మనం ఒక దినం అంటే ఎంత? 152 కోట్ల సంవత్సరాలు. ఈ 152 కోట్ల సంవత్సరాలు అంటే దేని మూలంగా అనుకున్నామంటే, సైన్స్ అనుకున్నది సూర్యుడు పుట్టి 456 కోట్లు అని. అంటే బైబిల్ ప్రకారం సూర్యుడు 4వ దినం చేపట్టాడు. 4వ దినం అయింది, 5వ దినం అయింది, 6వ దినంన ఏది జంతువులు పుట్టాయని బైబిల్ చెప్తున్నాడు. 6వ దినంలో జంతువులు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటి తినగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను, ఆ ప్రకారం ఆయను. దేవుడు భూమికి ఆజ్ఞ జారీ చేసినట్ట. ఏమని? భూమి పుట్టించుగాక, ఓ భూమి నువ్వు పుట్టించుగాక, జంతువులను, పక్షులను, పురుగులను పుట్టించుగాక అనగానే భూమి పుట్టించింది అని బైబిల్ చెప్తున్నమాట. భూమి పుట్టించింది. ఒకవేళ ఈ సైంటిస్టులు కనుగొన్నారు ఏంటంటే, అలా పుట్టుకొచ్చారు. జీవజాతులు దేవుడు పుట్టించింది కాదు, భూమి పుట్టించింది. అంటే ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుంది? భూమి పుట్టించింది అనే వాక్యం చెప్తుంది. అంటే దేవుడు పుట్టించమంటే భూమి పుట్టించింది. సముద్రాలకు దేవుడు ఆజ్ఞాపిస్తే సముద్రం చేపలను, ఇంకా సముద్రంలో ఏమేమైతే ఉంటే నీళ్ళలో అవన్నీ కూడా సముద్రం పుట్టించి జలాలు పుట్టించాయి. సైంటిస్టులు వాళ్ళు అవే కనుగొన్నారు. ఏం కనుగొన్నారు? జీవము అందులో పుట్టింది, దేవుడు పుట్టేయలేదు అంటున్నారు. బైబిల్ చెప్తుంది దేవుడు పుట్టించమంటే జలం పుట్టించింది, దేవుడు పుట్టించమంటే జంతువులను భూమి పుట్టించిందంట. జంతువులను ఎవరు పుట్టించారు? భూమి. ఎప్పుడు? దాదాపు 152 కోట్ల సంవత్సరాలప్పుడు జంతువులు పుట్టాయి. ఇప్పుడు 152 కోట్ల సంవత్సరాలప్పుడు జంతువులు పుట్టాయి. ప్రస్తుతం అక్కడక్కడ తవ్వకాల్లో కొన్ని ఎముకలు బయట పడుతుంటే ఆ ఎముకలను తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేస్తే వాటికి లక్షల సంవత్సరాల వయసు ఎందుకు వస్తుంది? బైబిల్ చెప్తుంది 1వ దినమున జంతువులను చేశాడు దేవుడు, అంటే 6వ దినమున ప్రారంభంలో. ఈ సైన్స్ ప్రకారం మనం చూస్తే 6వ దినము అది 1వ దినం కింద లెక్క పెడితే 152 కోట్ల సంవత్సరాలు అప్పుడు అన్నమాట. ఒకవేళ నేను సముద్రంలో జంతువుల ఎముకలు మాకు దొరికాయని మేము పరిశీలిస్తే మాకు 300 కోట్ల కంటే ఎక్కువ దొరికిందంటే అది బైబిల్లోని 5వ దినం అన్నమాట. బైబిల్ యొక్క 5వ దినం. 5వ దినంలో సముద్రాల్లో జీవం పుట్టుకొచ్చింది, ఆకాశం పక్షులు పుట్టుకొచ్చాయి. 6వ దినంలో జంతువులు, భూమి ఉన్న ప్రతి జంతువు పుట్టుకొచ్చింది. అంటే ఒక్క దినం కాదు, అది మినిమం ఒక్క దినం. మన సైంటిస్ట్ ప్రకారంగా బైబిల్ ఒక దినం 152 కోట్ల సంవత్సరాలు. అయితే ఇది మ్యాచ్ చేసుకోవచ్చు మనం. ఎందుకు? సైన్స్లో అన్ని నిజాలు కావు, కొన్ని నిజాలు. వాళ్ళు కొన్ని రసాయనాలు కల్పించేసి కొన్ని కొత్త కృత్రిమంగా సృష్టిస్తున్నారు. సైన్స్ మూలంగా ఏం కనుగొన్నారు? విమానం కనుగొన్నారు. సైన్స్ మూలంగా చాలా కూడా కనుగొన్నారు. అవి అబద్ధాలు అంటే అబద్ధాలు అనలేవు, కానీ కొన్ని మాత్రం అబద్ధాలు అన్నమాట. సైన్స్ మూలంగా మనిషి వాళ్ళు ఈ యొక్క మాంసం తయారు చేయగలరు. ఏంటి? మాంసంను తయారు చేయగలరు, మనిషిని కూడా తయారు చేయగలరు. కానీ మనిషిని జీవం మాత్రం పోయలేదు అన్నమాట. సైన్స్ మనిషిని కూడా ఉన్నట్టు తయారు చేయగలుగుతుంది, కానీ జీవం మాత్రం పోయలేదు. పోయేనా బాబు, మరి సైన్స్ నిజం అంటున్నారు కదంటే అది మాతో కాదంటారు అన్నమాట. అంటే దేవుడు ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తుంది అంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనుషులను స్వర్గం కోసం సృష్టించాడు. మనల్ని దేవుడు స్వర్గం కోసం సృష్టించాడు. అయితే ఆదాము పుట్టిన 100 సంవత్సరాలకే ఆదాము మతం మార్చుకున్నాడు. ఎప్పుడు? 100 సంవత్సరాలకి ఆదాము మతం మార్చుకున్నాడు. ఆ మతం మార్చుకున్నందువల్ల ఆదాము అవ్వలు పుట్టిన ప్రతి ఒక్కడు సాతాను మొట్టమొదటి స్థానంలోకి వెళ్ళిపోతాడు. కనుక చచ్చిపోయిన ప్రతి ఒక్కడు దేవుడిని నమ్మకపోతే నేను స్వర్గం వెళ్తాను,
ఆ స్వర్గానికి దేవుడు అక్కడ ఉన్నాడు, ఆ దేవుడిని మొక్కుతా, ఆయన నుంచి ఆ స్వర్గం నాకు కావాలి అనుకున్నవాడే ఆ స్వర్గానికి వెళ్తాడు, మిగిలిన అందరూ నరకానికి వెళ్తారు అన్నమాట. ఈ సైన్స్ నమ్మి దేవుడు లేని తునికలు వచ్చినా కూడా నరకానికి వెళ్తారు అన్నమాట. అందుకే సైన్స్ కూడా వాడు ప్రభావం బలంగా లోకంలో వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. కనుక సైన్స్ మనం క్రైస్తవుని మనం పూర్తిగా నమ్మకూడదు, కొన్ని విషయాలు నమ్మవచ్చును. సైన్స్ మూలంగా చాలా కనుగొంటూ ఉన్నాను ఇప్పటికి కూడా. ఇవన్నీ కనుగొనేది సైన్సే అని చెప్తున్నాడు. సైన్స్ మూలంగా చాలా కనుగొంటున్నారు, కానీ దేవుని సైన్స్ కనుగొనలేకపోయింది. దేవుని మాత్రం సైన్స్ కనుగొనలేకపోయింది. ఒకవేళ చచ్చిపోయిందని ప్రాణం పోయమంటే పోయలేకపోతుంది ఇప్పటికి కూడా సైన్స్. ఎట్లా పుట్టింది చెప్పగలిగింది. ఒకవేళ ఒక జంతువును అంటే ఒక జంతువు కూడా వాళ్ళు కొన్ని కెమికల్స్ అవన్నీ కలిపితే ఆ జంతువు రూపం వస్తుంది, కానీ జీవం మాత్రం రాదు. అయితే పూర్తిగా నమ్మకండి, ఏది నమ్మకద్దు. సైన్స్ అని నిజాలు చెప్తుంది నమ్మద్దు. సైన్స్ చెప్తుంది ఏదంటే మనిషి జంతువు మూలంగా అభివృద్ధిలోకి వచ్చాడని. ఒకప్పుడు దాదాపు 400 కోట్ల సంవత్సరాలప్పుడు లేదంటే 350 కోట్ల సంవత్సరాలప్పుడు లేదంటే 300 కోట్ల సంవత్సరాలప్పుడు జీవం అదానికదే పుట్టుకొచ్చింది అనేది నమ్మొద్దు. బైబిల్ చెప్తుంది 304 కోట్ల సంవత్సరాలు అంటే సైన్స్ ప్రకారం మనం మ్యాచ్ చేస్తే 304 కోట్ల సంవత్సరాలప్పుడు దేవుడు సముద్రాల్లో జీవాన్ని పుట్టించాడు. ప్రస్తుతం మనం చూసిన చేపలు కానీ ఇంకా వేరే వేరే అన్ని రకాల జలాలు ఉండే అన్నింటినీ దేవుడు 304 సంవత్సరాలు పుట్టించాలని సైన్స్ ప్రకారం మనం అనుకోవచ్చు. బైబిల్ ప్రకారం అయితే ఏం చెప్పలేము. బైబిల్ ఏం చెప్తుందంటే యుగాలు అని చెప్తున్నామని. మరి యుగం ఎన్ని సంవత్సరాలు అంటే అదేం చెప్పలేదు. యుగాలు ఉండేవి ఒకప్పుడు. ఎప్పుడు ఉండేవి? చాలా సంవత్సరాలు ఉండేవి. దీని ప్రకారం చూస్తే మనం ఇంతకుముందు అప్పుడు స్టార్టింగ్ చెప్పుకున్నాం 1380 కోట్ల అప్పుడు బిగ్ బ్యాంగ్ ఏర్పడింది అన్నాం కదా. అప్పటి నుంచి యుగాలు ఉన్నాయి అని అనుకోవచ్చు అన్నమాట. ఒకవేళ అది నిజమైతే ఏది బిగ్ బ్యాంగ్, కానీ బిగ్ బ్యాంగ్ కాలేదని బైబిల్ చెప్తుంది అన్నమాట. బైబిల్ చెప్తుంది 4వ దినం సూర్యుడు ఎలా కలిగాడు అంటే దేవుడు కలుగును కాకుండా కలిగినని చెప్తున్నాడు. కానీ పగిలిపోయి పేలిపోయి ఒకవేళ మనం సైన్స్తో ఒప్పుకుంటే దేవుడు లేడని ఒప్పుకోవాలన్నమాట. దేవుడు లేడు వేస్ట్. ఇక మన దేవుడు మొక్కడం అనేది వేస్ట్, గుడ్లు కట్టడం పూజించడం వేస్ట్, బౌద్ధ మతం అనుసరించడం బెస్ట్ అన్నమాట. బౌద్ధ మతాన్ని అనుసరించడం బెస్ట్ అన్నమాట. బౌద్ధ మతం దేవుడు లేడని చెప్తుంది అన్నమాట. దేవుడు లేడు, మనిషి కూడా దేవుడు పుట్టేయలేదు. కనుక మనం ప్రశాంతంగా బతకాలంటే పెళ్లి చేసుకోవద్దు, పిల్లలు కనద్దు, మనకు మనం సావాలి. కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటూ పిల్లలు అంటుందంటే అది కూడా బౌద్ధ మతం కూడా సరిగ్గా పాటించట్లేదు అన్నమాట. బౌద్ధ మతం బుద్ధుడు అంటే 28వ వాడు, 29వ వాడు. బుద్ధుడు అంటే అంతకుముందు బుద్ధుని కంటే ముందు 28 మంది ఉండేవాళ్ళంట. వాళ్ళు కూడా దేవుడు లేడని అన్నారు అన్నమాట. కానీ వాళ్ళకు గుళ్ళు కట్టి ఇప్పటికి పూజలు చేస్తున్నారు మనుషులు. ఇప్పటికి కూడా పూజలు చేస్తున్నారు. బుద్ధుని మొక్కి ఇప్పటికి కూడా కోరికలు తిరుగుతున్నాయి అన్నమాట. బుద్ధుని మొక్కి కూడా కోరికలు తిరుగుతుంది. అందుకే అందరూ ఆయన మొక్కుతా ఉన్నారన్నమాట. ఆయన కూడా ఒక దేవుడు అంటున్నారు. ఎందుకంటారంటే మొక్కితే కోరికలు జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతాయి? అది దేవుడి యొక్క శక్తి చేత జరుగుతాయి, దేవుడి యొక్క వరం చేత జరుగుతాయి అన్నమాట. దేవుడు అటువంటి వరం వదిలిపెట్టాడు గాలిలో ఆ వరం వదిలిపెట్టాడు. నా నామం ఏమి అడిగినా అది జరుగుతుంది అని. అంటే ఆయన నామం ఇస్తాను అవసరం. ఓ దేవుడు అంటే చాలు, నువ్వు రాయి పెట్టు, చెట్టు పెట్టు, పుట్ట పెట్టు, ఏదైనా పెట్టు, దానికి నువ్వు మొక్కితే నీ కోరికలు తింటాయి అంతే. అది దేవుని యొక్క శక్తి గల కార్యం. అంటే దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే దేవుడు ఉన్నాడు. నేను ఒక బైబిల్ పట్టుకొని దేవుడా అంటే మొక్కితే కోరికలు తింటాయి. ఒక చెట్టును పట్టుకొని దేవుడు అంటే కోరికలు తింటే అర్థం ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన మన కోరికలు తీరుస్తున్నాడు. ఆ చెట్టు రూపంలో కాదు, అసలు ఆయన ఉన్నాడు ఉనికిలో అనేది. మనం ఇంతవరకు ఒకటి క్లారిటీ చేసుకున్నాం, దేవుడు పుట్టిస్తే తప్ప ఏది పుట్టలేదు అని. సైన్స్ ప్రకారం అన్నీ నిజం కాదు. వాళ్ళు కనుగొన్న అనేది కూడా అది నిజం కాదు. ఏం కనుగొన్న నిజం కాదు? ఒకవేళ 1380 కోట్లప్పుడు సృష్టి పుట్టింది అనేది నిజమై ఉండొచ్చు, అనేది నిజమై ఉండొచ్చు. కానీ అది బిగ్ బ్యాంగ్ వలన అంటే ఒక చిన్న గోళం పెరిగి పెద్దగా పగిలిపోతేనే ఈ నక్షత్రాలు అవన్నీ పుట్టుకొచ్చాయి అనేది అది పచ్చి అబద్ధం. ఏది నిజం ఏది అబద్ధం అనే దాంట్లో
బిగ్ బ్యాంగ్ థియరీ అనేది పచ్చి అబద్ధం. మళ్ళీ రెండవది ఏంటంటే నీళ్ళలో నుండి జీవం పుట్టుకొచ్చింది బైబిల్ చెప్తోంది, కానీ ఎవరు పుట్టేయకుండా అది పుట్టింది అనేది పచ్చి అబద్ధం అన్నమాట. ఎవరు పుట్టేయకుండా అంటే నీళ్ళు పుట్టించే మనం చదువుకున్నాం, నీళ్ళు వాటి దేవుడు పుట్టిమని నీళ్ళు పుట్టించాయంట. దానికదే పుట్టిందంటే నీళ్ళు పుట్టేయకుండా పుట్టింది అనేది పచ్చి అబద్ధం. అదే విధంగానే నీళ్ళలో పుట్టిన ఆ జీవం పెరిగి వృద్ధి భూమికి వచ్చి ఆ భూమి మీద జంతువులుగా మారి ఆ జంతువే 4 కాళ్ళ జంతువు 2 కాళ్ళుగా అంటే పైకి లేచి నడిచి ప్రస్తుతం ఉన్న ఈ మనిషి ఆ జంతువు అంటే అది కూడా పచ్చి అబద్ధం. ఒక అబద్ధం నమ్మి దేవుడు లేడంటే నరకమే గతి, అంటే చాలా నష్టం అన్నమాట. మనిషికి ఎంత నష్టం అంటే చెప్పలేనంత నష్టం. మీకు మనిషి ఖచ్చితంగా చనిపోతాడు, చనిపోయిన కోట్ల సంవత్సరాలు నరకంలో ఉండాల్సి వస్తుంది. నేను మంచోనండి, ఎంత మంచోనో కాదు, ఇక ఎంత చెడ్డోడిగా కాదు, నువ్వు ఎంత చెడ్డోడివైనా సరే ఎంత మంచోడివైనా సరే నరకానికి వెళ్ళాలి, ఇక వేరే మార్గం లేదు. యేసు ప్రభువు దేవుడు తప్పుకొని దేవుడు పుత్రుడు లేకుండా నమ్మినలా నువ్వు రక్షణ పొందుదు అని బయట చెప్తుంది. ఇక మిగిలింది ఏమీ లేదు, ఇక ఏం మాట్లాడే అవసరం లేదు. అసలు మొట్టమొదటి చేయాల్సిన మనిషి భూమి ఎప్పుడు పుట్టింది, ఆకాశం ఎప్పుడు పుట్టింది, బిగ్ బ్యాంగ్ లాంటిది ఎప్పుడు జరిగింది, జంతువులు ఎప్పుడు పుట్టాయి, మనుషులు ఎప్పుడు పుట్టాయి అని అవసరం మొట్టమొదటి కనుగొని వచ్చింది. దేవుడు ఉన్నాడా లేడా, ఆ దేవుడు ఒక్కడా లేడా అనేది కనుగొనాలి. దేవుడు ఉన్నాడా లేడా, ఆ దేవుడు ఒక్కడా లేడా అనేది కనుగొనాలి. ఆ దేవుడికి ఎంత శక్తి ఉంటుంది అనేది కనుగొనాలి. ఆ దేవుడికి శక్తి ఏంటిది, బలం ఏంటి కనుగొనాలి. ఆ దేవుడికి శక్తి ఏంటిదో బలం ఏంటిదో ఇంతవరకు మనం వచనాలు చూసాం. దేవుడు కలుగును కాకనగా మనం చూస్తున్నాం సూర్యుడు కలిగాడని, దేవుడు కలుగును కాకనగా చంద్రుడు కలిగాడని, దేవుడు కలుగును కాక ఈ భూమి కలిగిందని మనం తెలుసుకోవాలి. దేవుడు ఆజ్ఞిస్తే జలాలు సృష్టిని చేశాయంట, దేవుడు ఆజ్ఞాపిస్తే భూమి కూడా సృష్టిని చేసిందంట. 3వ దినంన భూమి నీళ్ళ నుంచి బయటకు వచ్చింది బైబిల్ ప్రకారం. అంటే 3వ దినం అంటే ఇప్పుడు వెనక్కి వెళ్తే 3వ దినం అంటే వెనక్కి వెళ్తే 4వ దినం మునుపు అనమాట. అంటే 7, 6, 5, 4 అంటే 608 సంవత్సరాలు అప్పుడు అన్నాడు. 608 కోట్ల 608 కోట్లప్పుడు భూమి నీళ్ళ నుంచి బయటకు వచ్చింది. అంటే 3వ దినం మనం వెనక్కి వెళ్తే 608 కోట్ల సంవత్సరాలప్పుడు భూమి నీళ్ళ నుంచి బయటకు వచ్చింది. భూమి నీళ్ళలో ఉంది అంతకు ముందు అని బైబిల్ చెప్తుంది. 1వ దినంలో భూమి నీళ్ళలో ఉంది, 2వ దినంలో భూమి నీళ్ళలో ఉంది, 3వ దినంలో భూమి బయటకు వచ్చింది. మనం సూర్యుని యొక్క లెక్క ప్రకారం, సైంటిస్ట్ లెక్క ప్రకారం మనం వెనక్కి వెళ్తే చూస్తే 608 కోట్ల సంవత్సరాలప్పుడు భూమి నీళ్ళ నుండి బయటకు వచ్చింది. మరి సైన్స్ మాత్రం ఏం చెప్పట్లేదు, ఏంటంటే భూమి నీళ్ళలోకి వెళ్ళిందని చెప్పట్లేదు, వాళ్ళు కనుగొనలేదు. అదే మన వాళ్ళకు ఎలా లెక్క దొరకలేదు తెలియదు, కానీ భూమి నీళ్ళు వచ్చేది మాత్రం అనుకుంటున్నారు. ఎలా వచ్చి కూడా అది చెప్పలేకపోతున్నాడు. నీళ్ళు ఎట్లా వచ్చిన భూమికి ఒక ముక్క కాదు, అది ఒక ముక్క పేలిపోయి వచ్చింది, అక్కడ నీళ్ళు లేవు, దాంట్లో నీళ్ళు కూడా ఉద్భవించాడు. అన్నీ చాలా మటుకు అవి అబద్ధాలని నమ్మాలి. మొత్తం సైన్స్ కొట్టేయలేం, మొత్తం కొట్టేయలేం. అప్పుడు భూమి 608 కోట్ల సంవత్సరాలప్పుడు భూమి నీళ్ళ నుంచి బయటకు వచ్చింది. దేవుడు భూమికి ఆజ్ఞ అయ్యగా చెట్లను పుట్టించిందని చెప్తున్నాడు బైబిల్. చూద్దాం. ఆదికాండం 9వ వచనం. దేవుడు ఆకాశం కింద ఉన్న జలం ఒక చోటనే కూర్చబడి ఆరినే కనబడను కాకని పలకగా ఆ ప్రకారం ఆయన దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనము చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమను విత్తనము గల ఫలముచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించును కాకని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు భూమికి ఆజ్ఞించిందంట, నువ్వు మొలిపి అని. అంతే, తమ జాతి ప్రకారము విత్తనముచ్చు గడ్డిని చెట్టును మొలిపి అంటే దాన్ని భూమి మొలిపించిందంట. అంతే, అంత దమ్మున్నవాడు దేవుడు, అంత దమ్ము ఉన్నవాడు దేవుడు. కేవలం మొలిపి అంటే భూమి మొలిపించింది.
3వ దినమున అది జరిగినట్టు మనం చూస్తున్నాం. మనం ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే 608 కోట్లు అనమాట. అంటే ఒక దినం ఈక్వల్ టు 152 కోట్లు సంవత్సరాలు. ఇది సైన్స్ ప్రకారము. అప్పుడు అంటే 608 కోట్ల మునుపు భూమి నీళ్ళలో ఉంది. అట్లా ఎప్పటి వరకు ఉందంటే 912 కోట్ల సంవత్సరాల వరకు భూమి నీళ్ళలోనే ఉంది. అంతకుముందు కూడా ఎక్కువనే ఉంది. అంతకుముందు కూడా భూమి నీళ్ళలో ఉంది. ఆదికాండంలో రాయబడింది ఏంటంటే పూర్వాధ్యాయంలో 1వ వచనం 2వ వచనం, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండను, చీకటి అగాధ జలం పైన కమ్ములను, దేవుడి ఆత్మ జలం పైన అలవాడుచుండను. ఇక్కడ మనం చూస్తున్నాం భూమి మొత్తం నీళ్ళు ఉందట. 2వ వచనం చూస్తున్నాం భూమి మొత్తం నీళ్ళు ఉందంట. ఆ భూమి నీళ్ళు ఉన్న భూమి అంట నిరాకారంగా శూన్యంగా అయిందంట. ఒకప్పుడు దేవుడు ఆకారం కలిగిందని చేశాడంట, కానీ నిరాకారంగా శూన్యంగా ఉండదు. అట్లా ఎన్ని కోట్ల సంవత్సరాలు నీళ్ళు ఉందో తెలియదు, ఎన్ని రోజులు ఉందో తెలియదు. తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఆ వెలుగు ఉట్టి ఈ భూమికే కాదు, అంటే ఈ నీళ్ళలో ఉన్న భూమి కాదు, ఈ సర్వ ప్రపంచాల అంటే ఆకాశం చూస్తున్న నక్షత్రాలకు కూడా ఆ వెలుగు వెలిగించింది అన్నమాట. ఆ వెలుగు వెలిగించింది. అట్లా ఆ వెలుగు ఇస్తుండగా అస్తమయం ఉదయం ఒక దినం అయింది. ఈ మనం రాత్రి చూస్తున్న చుక్కలన్నిటికీ అది వెలిగించి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. మరలా వెలిగేయడం మొదలు కాగానే ఒక దినం. అట్లా 6 దినాలు అయిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్నది 7వ దినం. ప్రస్తుతం మనం ఉన్నది 7వ దినం. కానీ 7వ దినం ప్రారంభమై ఎన్ని రోజులు అవుతుంది అని కొంచెం చెప్పుకోవచ్చు. 7వ దినం ప్రారంభమై ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే చెప్పుకోవచ్చు. ఆదాము 6వ దినమున పుట్టించబడ్డాడు. ఆదాము 6వ దినమున పుట్టించబడ్డాడు. అంటే 6వ దినం ఎండింగ్లో పుట్టించబడి ఉంటాడు అన్నమాట. 6వ దినం ఎండింగ్లో. ప్రస్తుతం మనం చూస్తున్నాం 152 కోట్ల సంవత్సరాలు అన్నప్పుడు చివరి సంవత్సరం పుట్టించుంటాడు అన్నమాట దేవుడు. ఆదాము 6వ దినం చివరి గడియలో, అంటే 50 సంవత్సరాల ఆ చివరి దినం, లేకుంటే 100 సంవత్సరాల అప్పుడు పుట్టించుంటాడు అన్నమాట. అయితే దేవుడు 7వ దినం విశ్రాంతి అంటే ఆ రోజు ఏ పని చేయలేదు. 7వ దినం అప్పుడు ఆయన దేవుడు విశ్రాంతి తీసుకొని ప్రస్తుతం ఈ 7వ దినం ఉన్నాం మనం. ఇది విశ్రాంతి దినం దేవుడికి, మనం వర్కింగ్ దినం. ఇప్పుడు మనం చూద్దాం నాగరికత ఎప్పుడు ఏర్పడింది. బైబిల్ ప్రకారం నాగరికత ఎప్పుడు ఏర్పడింది? బైబిల్ చెప్తుంది దేవుడు మనిషిని చేశాడని చెప్తాడు. ప్రస్తుతం చెప్తుంది బైబిల్ మనిషిని చేశాడు. అంటే ప్రస్తుతం మనం ఎట్లా అటువంటి మనిషిని చేశాడు అన్నమాట. నాగరికుడు అయిన మనిషినే దేవుడు చేశాడు, అనాగరికుడి కాదు. కానీ దాదాపు 100 సంవత్సరాలు మనిషికి బట్ట లేకుండా ఉండేవాడు. ఆఖరికి దేవుడు ఆ మనిషికి జంతువు యొక్క చర్మంతో చొక్కాయలు వేశాడు అన్నమాట. అంటే 101వ సంవత్సరం ఆదాము అవ్వలు జంతువుల లెక్క లేరన్నమాట. 100 సంవత్సరాల వరకు బట్టలు లేకుండా ఉన్నారు. కానీ 101వ సంవత్సరం నుంచి జంతువుల లాగా లేదు. 101వ సంవత్సరం నుంచి ఆదాము అవ్వలు వ్యవసాయం చేశారు. అంటే మనిషి పుట్టిన 100 సంవత్సరాల తర్వాత సొంత వ్యవసాయం చేశారన్నమాట. అంటే ఇప్పటికి మనం వెనక్కి వెళ్తే 6140 సంవత్సరాలప్పుడు వ్యవసాయం మొదలైంది. అంటే మనిషి పుట్టిన 100 సంవత్సరాలకే వ్యవసాయం మొదలైంది. జంతు పెంపకం కూడా మొదలైంది. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను వ్యవసాయం కూడా బైబిల్ చెప్తున్నాడు. అంతే. అంటే అప్పుడే నాగరికత మొదలయ్యింది అని చెప్పుకోవాలి. పుట్టిన 100 సంవత్సరాలకే నాగరికత మొదలైంది. అప్పటికే మనిషి జంతు చర్మాలను కొట్టుకొని వేసుకుంటూ ఉన్నాడు అన్నమాట. దేవుడు ఆదాము ఎప్పుడైతే తమ బట్టలేమని తెలుసుకున్నారో అదే దినం జీవులకు చర్మపు చొక్కాలను తొడిగించడం బైబిల్ చెప్తుంది. తర్వాత వాళ్ళు జంతువులను చంపి చర్మపు చొక్కాలు చేసుకుంటుంటే బట్టలు కట్టుకున్నవాడు ఎవరు? నాగరికుడే. మరి ఈ జంతువులను పెంచి చంపుకొని తిన్నాడంటే ఎవరు? కాల్చుకొని తిన్నాడు అన్నమాట. అప్పటికే అగ్ని తయారు చేసుకున్నాడు. అగ్ని కూడా అప్పటికే తయారైంది. ఇక్కడ
ఆదామవలు ఏదైతే బయటకు పంపించబడ్డప్పుడు అంటే దాదాపు 101వ సంవత్సరం అనుకోండి, అది పుట్టిన 101వ సంవత్సరం అనుకుందాం. అంత స్పష్టంగా చెప్పలేము. పండితులు వాళ్ళు చెప్తున్న కొన్ని అంశాలను బట్టి 100 సంవత్సరాలకు ఏదైతే బయటకు వచ్చారని చెప్తున్నామని. 100 సంవత్సరాలు బయటకు వచ్చారు, ఒక్కొక్క 11వ సంవత్సరం అనుకోండి. అప్పుడు ఇది ఇక్కడ 4వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అవ్వను కోరినప్పుడు ఆమె గర్భవతి కయీనును కానీ యెహోవా దయ వలన నేను ఒక మనుషులు సంపాదించుకున్నాను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సిద్ధపరచువాడు. మనం చూస్తున్నాం, హేబేలేమో గొర్రెల కాపరంట, కయీను భూమిని సిద్ధపరచువాడు. సిద్ధపరిస్తే ఊరికే కాదు కదా, ఒకటి కట్టెలతో కానీ చేసేది కాదు కదా. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సిద్ధపరచువాడు. అంటే అప్పటికి వాళ్ళకు వ్యవసాయం ఎలా చేయాలో తెలుసు, వ్యవసాయ పనిముట్లు కూడా కనిపెట్టుకుని ఉంటారన్నమాట. వ్యవసాయం చేయడం అంటే సులభమైన అంశం కాదు కదా. ఉట్టిగా చెట్టుతో విత్తనాలు పెట్టాలన్నా భూమిని తవ్వాలి, వాళ్ళు కర్రలతో అప్పటికి కర్రలతో అన్నా ఏదైనా కష్టమైన అంశం. కానీ అతను ఎవరు, హేబేలు గొర్రెలను కాశాడు. అంటే గొర్రెలు కాశాడంటే అర్థం ఏంటిది, దాన్ని చంపుకొని కోసుకొని తినాలి కదా. అంటే వాళ్ళకు రాతి కాదు, దేవుడు వారికి దేవుడే కదా సృష్టించింది కనుక వారికి అన్నీ ఏది ఎలా సృష్టించాలో కూడా అని నేర్పుకుంటాడు. వాళ్ళు అప్పటికే ఇనుమును లేదంటే పనిముట్లన్నీ వాళ్ళు కనుగొని ఉంటారు అన్నమాట. అదే కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే మనం ఇక్కడ ఇది ఆదికాండంలోనే ఇక్కడ మనం చూస్తే 4వ అధ్యాయంలోనే మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, మరియు సిల్లా తుబాయిలను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. ఇక్కడ కయీను సంతానం చూస్తున్నాం. 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం 22వ వచనంలో, మరియు సిల్లా అని అతను తుబాయిలను కన్నాడంట. ఆ తుబాయిలు అతడు పదును గల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లని చేయవాడు. తుబాయిల్ కయీను సహోదరి పేరు నయామా. ఇక్కడ చూస్తున్నాం, దేవుడు వీరికి రాగి పనిముట్లను ఇనుప పనిముట్లు చేసే పని కూడా నేర్పాడని అర్థం చేసుకోవాలి. అంటే ఇతడు ఎప్పటి వరకు ఉండొచ్చు అంటే ఈ తుబాయిల్కి వయసు ఎంత ఉండొచ్చు, దాదాపు 500 సంవత్సరాలు ఉండొచ్చు అన్నమాట. దాదాపు 500 సంవత్సరాలు, అంటే 500 సంవత్సరాల వయసు కాదు. ఆదాము పుట్టిన తర్వాత 500 ఏళ్ళకు ఉండి ఉంటాడు అన్నమాట. అప్పుడే దాదాపు 500 సంవత్సరాల పట్టినే రాగి పనిముట్లు ఇనుప పనిముట్లు వాళ్ళు తయారు చేస్తారు. అంటే ఇనుమును కనుగొన్నప్పటికే రాగిని కనుగొన్నారు. అంటే ఇప్పటికి మనం వెనక్కి వెళ్తే దాదాపు 5700 సంవత్సరాలప్పుడు మనిషి పుట్టి 6240 సంవత్సరాలప్పుడు దాదాపు 5 నుంచి 20 సంవత్సరాల పట్టినే వాళ్ళు తయారు చేయడం మొదలు పెట్టారు. అంటే అప్పటికే తయారు చేశారు, కానీ ఇతనికి పేరు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అంటే నాగరికత ఎప్పుడు పుట్టింది అంటే వెనక్కి వెళ్తే 5500 సంవత్సరాలప్పుడు నాగరికత పుట్టింది అని తెలుసుకోవాలి. అయితే మన ప్రాంతంలో కానీ ఇంకా వేరే ప్రాంతంలో కానీ నాగరికత వయసు ఎంత అంటే వాళ్ళు ఏం చెప్తారంటే క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితం అన్నమాట నాగరికత పుట్టిందని చెప్తాను. అంటే నేనేం చెప్తున్నాను, ఇప్పుడు బైబిల్ ప్రకారం 5500 సంవత్సరాలకు నాగరికత పుట్టింది అని చెప్తున్నాను. అంటే అప్పటికే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, ఇటుకలు తయారు చేసుకోవడము, వ్యవసాయం చేయడం అనేది జరిగింది. సింధు లోయ నాగరికత అంటే 1500 అంటే 3500 సంవత్సరాల క్రితం ఉండేను అంటారన్నమాట. మన దేశంలో సింధు లోయ నాగరికతను కూడా కనుగొన్నారన్నమాట. అది ఎప్పుడు ఉంది అంటే 3500 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 3500 సంవత్సరాల క్రితము ఉండేది, లేదంటే 4500 సంవత్సరాల క్రితము ఉండేది సింధు లోయ నాగరికత అంటారన్నమాట. అంతకుముందు జలప్రలయం రాలేదు. ఈ నాగరికత వచ్చిన తర్వాతనే, అంటే ప్రస్తుతం మన వాళ్ళు కనుగొన్న నాగరికత వచ్చిన తర్వాతనే జలప్రలయం వచ్చింది. బైబిల్ చెప్తుంది జలప్రలయం. ఆ జలప్రలయంలో ప్రస్తుతం మేము కనుగొన్నాం అంటున్నారే అవి బయటపడి తవ్వుతే అవి సమాధి అయిపోయాయి, జల సమాధి అయిపోయాయి. ఇప్పుడు కనుగొన్నారు, అది వాళ్ళు వెనక్కి వెళ్ళి సైంటిస్టులు కనుగొంటే 3500 4500 అని తేలుతూ ఉంటారన్నమాట.
కనుక ఈ విషయాలు మనం అబద్ధం అని చెప్పలేము. ఇంతకుముందు అయితే జీవము దేవుడు పుట్టిందని చెప్పాం, అది నిజము. బిగ్ బ్యాంగ్ మూలంగా ఈ ప్రపంచం పుట్టలేదు, దేవుడు పుట్టిందని చెప్పాం, అది నిజం. బిగ్ బ్యాంగ్ అనేది అబద్ధం. దేవుడు పుట్టించకుండా జంతువులు, పక్షులు, మనుషులు పుట్టారని కూడా పచ్చి అబద్ధం తేల్చాం. ఇప్పుడు ఏం తెలుస్తున్నాం? సైన్స్ కనుగొన్నదంటే నాగరికత దాదాపు 4500 సంవత్సరాలప్పుడు సైన్స్ ప్రకారం 4500 సంవత్సరాలు నాగరికత ఉండను, మనుషులు నాగరికత ఉండను అని చెప్తున్నారు. బైబిల్ అదే చెప్తుంది. దాదాపు 6000 సంవత్సరాలప్పుడే మనిషి నాగరికుడు అని చెప్తుంది బైబిల్. ఏంటంటే 6000 సంవత్సరాలప్పుడే మనిషి నాగరికుడు. అప్పుడే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు, అప్పుడే జంతువుల పెంపకం చేశాడు. జంతువులను పెంచితే వాటిని కోసుకొని తినడం కూడా చేసుకున్నాడు అని. కనుక నాగరికత ప్రకారం చూసినా మేము కనుగొన్నాం, సైన్స్ ప్రకారం కనుగొన్నాం అంటే కూడా అది నిజం, అది నిజమే. బైబిల్ చెప్తుంది ఇది కూడా నిజమే. అంటే సైన్స్ని బట్టి బైబిల్ 100% నిజం అని చెప్పచ్చు అన్నమాట. ఏ విషయంలో? నాగరికత విషయంలో. కానీ హిందూ గ్రంథాల ప్రకారం చూస్తే మనిషి 40 లక్షల సంవత్సరాల ముందు ఉన్నాడని చెప్తారన్నమాట. రామాయణం ప్రకారం మనుషులు 40 లక్షల సంవత్సరాలు ముందు ఉన్నారన్నమాట. కానీ సైన్స్ దాన్ని ధృవీకరిస్తుందా? సైన్స్ దాన్ని ధృవీకరించదు. ఎందుకంటే 40 లక్షల సంవత్సరాలు మనిషి లేడు, కానీ మనిషిని పోలిన జంతువులు ఉన్నాయని చెప్తున్నాడు. కొన్ని ఫోటోలు ఇచ్చారు, అందులో జంతువు ఫోటోలు ఉన్నాయన్నమాట. 40 సంవత్సరాలప్పుడు మనిషి రూపంలో ఉన్న జంతువు ఇంకా మనిషి రూపంలోకి రాలేదు. మనిషి రూపంలో అంటే ఈ ముఖం మారలేదు, ఈ చేతులు మారలేదు, కాలు కూడా మారలేదు, నడుస్తున్నాడు. కాకపోతే ఇలా నడుస్తున్నాడు అన్నమాట. ఇలా నడుస్తున్న వ్యక్తి రూపం ఉంది. మరి ఎప్పుడు మారాడు మనిషి అంటే 2,50,000 సంవత్సరాలు మనిషిగా మారాడట. అంటే హిందూ గ్రంథాల ప్రకారం మనిషి ఎలా పుట్టాడో తెలియదు, మనిషి యొక్క ఆధారాలు స్పష్టంగా లేవు. కనుక అది కూడా అబద్ధం. అంటే హిందూ మతం అనేది మొన్న పుట్టిన మతం. ఎప్పుడు పుట్టింది అంటే 4,500 సంవత్సరాలు పుట్టిన మతం అన్నమాట. 6,240 సంవత్సరాలు మనిషి ఉన్నాడు. తర్వాత దాదాపు 4,500 సంవత్సరాలు జలకాలం వచ్చింది. స్పష్టంగా చెప్పట్లేదు, తర్వాత చెప్తాను. 4,500 సంవత్సరాలు జలకాలం వచ్చింది. అప్పుడు 8 మంది ఉండేవారు. తర్వాత మనుషులు పుట్టుకొచ్చారు. 8 మంది నుంచి మనుషులు పుట్టుకొచ్చారు. అప్పుడే హిందూ మతం పుట్టుకొచ్చింది అన్నమాట. అంటే హిందూ మతం వయసు 4,000 నుంచి 4,500 సంవత్సరాలు అన్నమాట. కనుక హిందూ మతం ప్రకారం కూడా మనిషి స్వర్గానికి వెళ్ళలేదు అని అర్థమవుతున్నాడు. మతాలు స్వర్గానికి ఏ మతం కూడా మనిషిని స్వర్గానికి తీసుకుపోవు. హిందూ మతం ప్రకారం మనుషులు ఎట్లా పుట్టారో కూడా తెలియదు. తెలిస్తే ప్రస్తుతం నేను చెప్పినట్టుగా స్పష్టమైన చరిత్ర ఇవ్వాలి. మనిషి యొక్క చరిత్రను ఏం చెప్తానంటే ఆదాం పుట్టుక ఆరు వేల సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వగలగాలన్నమాట. ఏ గ్రంథం ప్రకారం కూడా హిందూ గ్రంథం ప్రకారం ఇవ్వలేదు. ఇవ్వాలంటే ఒక కండిషన్ ఉండాలన్నమాట. ఏ కండిషన్ ఉండాలి? నేను చెప్తున్నాను. ఇక్కడ ఆదాం పుట్టాడు, ఇక్కడ యేసుక్రీస్తు పుట్టాడు. మనం వెనక్కి వెళ్తే ఇక్కడ నుంచి కాబట్టి మనం మ్యాచ్ చేయగలుగుతాం అన్నమాట. మనిషి చరిత్రను ఈ 2000 నుంచి 6,440 సంవత్సరాల వరకు, లేకుంటే 4,440 సంవత్సరాల చరిత్రను మ్యాచ్ చేయగలం. దేశాల వరకు మ్యాచ్ చేయగలుగుతాం, మనుషుల వారు కూడా మ్యాచ్ చేయగలుగుతాం. అదే మరి రాముని యొక్క చరిత్రను మనం తీసుకొని మనం ఇటు వచ్చినా అటు వెళ్ళినా మనుషుల వారికి మ్యాచ్ చేయలేం, దేశాల వారికి కూడా మ్యాచ్ చేయలేం అన్నమాట. అప్పుడు మనుషులు లేరు, జంతువులు ఉన్నాయని సైన్స్ చెప్తుంది. అప్పుడు మనుషులు లేరు. రామాయణం జరిగినప్పుడు మనుషులు లేరని సైన్స్ చెప్తా ఉంది అన్నమాట. మనిషిని పోలిన జంతువులు ఉన్నాయన్నమాట. జంతువుల నుంచి మనిషి వచ్చాడు, కానీ ప్రస్తుతం ఆధునిక మానవునిగా లేడు. రాముడు అంటే ఆధునిక మానవుడు అని అర్థం చేసుకోవాలి. రాముడు ఎవరు? ఆధునిక మానవుడు. రాముడు యొక్క తల్లిదండ్రి ఆ కాలంలో ఆధునిక మానవుడే. కానీ సైన్స్ చెప్తుంది ఆధునిక మానవుడు లేడు. అప్పుడు జంతువు యొక్క రూపాలే ఉన్నాయట. 2,50,000 సంవత్సరాలప్పుడే మనిషిగా అంటే ప్రస్తుతం మన మనిషిగా రూపంలోకి వచ్చాడు. అంటే ముఖం మారిపోయింది, కాలు చేతులు మారిపోయాయి, అన్నీ జుట్టు మారిపోయింది అనమాట. కానీ బైబిల్ చెప్తుంది అదంతా అబద్ధం. ఏది? దేవుడు మనిషిగానే పుట్టించాడు. దేవుడు మనిషిని మనిషిగానే పుట్టించాడు. జంతువులను కూడా పుట్టించాడు. కానీ జంతువు మనిషిగా మారలేదు.
దేవుడు డైరెక్ట్ బైబిల్ చెప్తుంది మనిషిని దేవుడు మట్టితో చేశాడు అని చెప్తున్నమాట. ఆ మట్టిలో జీవవాయువు ఉండగా మనిషి జీవించు ఆత్మ ఆయు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కనుక ప్రియ సోదరుడా, సాతాను యొక్క పన్నాగంలో భాగమే మనిషి కోటి నుంచి వచ్చాడని, బిగ్ బ్యాంగ్ థియరీ అని తెలుసుకోవాలి. ఇంకా రకరకాల మతాలు కూడా సాతాను పన్నాగం. అందువల్ల ఎంత లాభం ఎంత నష్టము చెప్పలేనంత నష్టం. నేను చనిపోయాక స్వర్గంలో 1,00,00,000 సంవత్సరాలు ఉంటాం. 1,00,00,000 సంవత్సరాలు స్వర్గం ఉంటే లాభం. నేను చనిపోయాక 1,00,00,000 సంవత్సరాలు నరకం ఉంటే చెప్పలేనంత నష్టం. ఎంత నష్టం అంటే చెప్పలేనంత నష్టం. అదిగా పొరపాటు తీర్చబడదు. ఆ నష్టం మనిషికి తిరిగి లాభంగా మారే ఛాన్సే లేదు. కానీ ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడు పుట్టించాడు, ఆయన ఒక్కడే. సైన్స్ ప్రకారం మనిషి కోతుల నుండి రాలేదు అని నమ్మితే నువ్వు బయటపడ్డట్టే. కానీ మనిషి పుట్టించిన దేవుడిని, ఆ దేవుడు ఎవరు తెలుసుకొని మొక్కితే 100% నువ్వు లాభం పొందుతావు. లేదు నేను అట్లే నమ్ముతా, ఇట్లా కూడా నమ్ముతా, దేవుడిని నమ్ముతా, మనిషి కోతుల నుంచి వచ్చి నమ్ముతా అంటే 100% నష్టపోతావు. ఇక్కడ నష్టపోకూడదని చేతి నమస్కరించి మొక్కుతున్నాను. ప్రియ సోదరుడా, ఇక్కడికి మనం ఉంటే దేవుడు అడిగి తెలుసుకో. ఓ దేవుడు ఎవరు నువ్వు అడుగు, విమానాన్ని బయలుపరచు, తీర్చుమని అడుగు అని తీరుస్తాడు. ప్రియ సోదరుడా, ఎంతవరకు ఏం తెలుసుకున్నామంటే సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ థియరీ అబద్ధం. కానీ దేవుడు పుట్టిస్తున్న పుట్టినంత లోకం జీవజలములు మూలంగా జీవం పుట్టింది నిజం. కానీ అది దేవుడు పుట్టిన పుట్టిందని తెలుసుకున్నాం. నాగరికత మనిషి పుట్టిన 100 సంవత్సరాలకే ప్రారంభమైందని మనం బైబిల్ ప్రకారం తెలుసుకున్నాము. అది బైబిల్ 100% చేస్తాం. సత్యం 100% సత్యం. ప్రియ సోదరుడా, కనుక గర్భాపస్ అనేది కావద్దు. నిజం ఉంది బైబిల్లో. ఆదమ గర్భాపస్ కావడానికి దేవుడు ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏ రోజైతే తప్పు చేసి అదే రోజు గర్భాపస్ అయ్యారు ఆదమ వాళ్ళు. నువ్వు కూడా ఇక్కడ గర్భాపస్ కాకపోతే అంటే పుట్టించిన దేవుడు మొక్కకపోతే పుట్టించిన దేవుడు మొక్కు, అదే నిజమైన గర్భాపస్. ఇక్కడ గర్భాపస్ అంటే నిజమైన దేవుడు మొక్కడం మొదలుపెట్టి అదే నువ్వు సరైన తోడున్నావు. మళ్ళీ అబద్ధంలోకి వెళ్ళకూడదు. బైబిల్ ప్రకారం సైన్స్ ప్రకారం హిందూ మతం కల్పితమని మనం అర్థం చేసుకోవాలి. అంటే మతం కల్పితం కాదు, మతం 4,500 సంవత్సరం లేదన్నమాట. మతం వర్జనలు కావచ్చు, అంటే అభిప్రాయం వర్జనలు కావచ్చు, అంటే ఇటు నుంచి అటు అయితే లేదు. కానీ హిందూ మత అభిప్రాయం ప్రకారం నరకం తప్పదు కానీ స్వర్గం తప్పదు. కానీ హిందూ మత అభిప్రాయం ప్రకారం నరకమే గతి ఉంటుంది. ఎందుకంటే అందరు దేవుళ్ళు అని చెప్తుంది, ఎవరైనా మొక్కొచ్చని చెప్తుంది హిందూ గ్రంథాలు. ఇంకా అది అబద్ధం. ఆ విధంగా నమ్మితే నరకమే గతి. ఎంత లాభం ఎంత నష్టం అంటే చెప్పలేనంత నష్టం. ఆ నష్టం పొరపాటున కూడా తీరదు. యేసు ప్రభు నోటి చెప్పుకొని దేవుడు పుత్రుడు లేపని నమ్మినలా నువ్వు లాభం పొందుతావు, లేకపోతే నష్టం పొందుతావు. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును కాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.